ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నా ఈరోజు మన అదృష్టం ఒకేసారి ఇద్దరు మహానుభావులతో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. ఇద్దరూ కూడా హిమాలయ ప్రాంతంలో తిరిగి సాధనలు చేసినటువంటి యోగులే. ఇద్దరూ హిమాలయ పరిక్రమణలు చేసినటువంటి యోగులే. హిమాలయ దృశ్య గురువుల్ని అదృశ్య గురువుల్ని దర్శించిన మహానుభావులే. వారితో హిమాలయ విశేషాలని, హిమాలయాల్లో ఉన్నటువంటి విశిష్ట స్థలాలని గురించి మనం తెలుసుకుందాం. వారు ఒకరు వేదానంద బాబాజీ గారు, ఇంకొకరు శ్రీ సంత్ దత్తపాదానంద స్వామీజీ వారు. వారు ఇరువురు హిమాలయ యోగులే, ఇరువురు హిమాలయ సాధకులే, ఇరువురు హిమాలయ ప్రాంతంలో అన్వేషించి ఎంతోమంది గురువుల్ని కలుసుకున్నవారే. వారి ఇరువురితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనందరికీ కలిగింది. నమస్కారం అండి. హిమాలయాల్లో మనకి ప్రధానంగా చెప్పుకునేటటువంటి ప్రదేశాలు మానస్ సరోవరం, కైలాస పర్వతం, చార్ధామ్, ఇటువంటి విశేషమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మానస సరోవరం విశేషం ఏమిటి? మానస సరోవరం విశిష్టత ఏమిటి? మానస సరోవరంలో పొందిన అనుభవాలు ఏమిటి? చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మా ఇద్దరి సాంగత్యం చక్కటి చాలా సంవత్సరాల తరబడి ఇద్దరం ఆ హిమాలయాల్లో కలుస్తూ ఉన్నాం రకరకాలుగా. వారు కైలాస యాత్రలో నాతో పాటు వచ్చారు ఒక సందర్భంలో. అక్కడ మేము ఇద్దరం కలిసి అనుభవాలు పొందటం, ఆ తర్వాత రకరకాలు ఆ ఉత్తరాఖండ్లో ముఖ్యంగా డోలాశ్రమం నుండి ఆయన నా ఆశ్రమానికి మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మన ద్వారహట్టికి అక్కడ రకరకాల అనుభవాలు పంచుకుంటూ వస్తున్నాం. ఇవాళ అనుకోకుండా చక్కగా కలుసుకుని మాట్లాడుకోవటం చాలా బాగుంది. మానస సరోవరం అంటే నాన్న అది చాలా మిస్టిక్ ప్లేస్. చెప్పాలంటే అద్భుతం, ఆశ్చర్యమే. ఈ మధ్యన ఏదో నాకు తెలిసిపోయింది, నాకు అందేసింది అనే భావాలు చాలామందికి వస్తున్నా కూడా వీళ్ళు ఎంతవరకు అంటే ఏదో చెప్తారే, అది సముద్రం దగ్గరికి వెళ్ళి గ్లాసుడు తెచ్చుకుంటే గ్లాసుడు, బిందుడు పట్టుకెళ్తే బిందుడు, గొప్పిడైతే దోశడైతే దోశడు. అలా ఉంటుంది ఇక్కడ కూడా. నా అనుభవంలో, నా అదృష్టం, గురు పరంపరలో, గురుకృప వాటి ఆధారంగా 12 సార్లు వెళ్ళగలగటం, వాటిలో 3 సార్లు పూర్తిగా కాలినడకన శరణాగతిగా అన్యదా శరణం నాస్తి అనుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ 3 సార్లలో రకరకాల అనుభవాలు, చక్కటి అనుభవాలు పొందాం. టోటల్గా చూస్తే ఏమిటి కైలాసం, ఏమిటి ఆ మానస్ సరోవరం అని అనుకుంటే దేవతలు స్నానం చేయటానికి బ్రహ్మ సంకల్పించుకుని సృష్టి చేసిన సరోవరం. అక్కడ వీళ్ళకు ఒక స్థానం కావాలి అని ఆ సరోవరాన్ని దేవతల కోసం సృష్టించాడట స్నానం చేయటానికి. దాని ప్రకారం చూస్తే అక్కడ ఎవరు స్నానం చేసినా ఆ దివ్యశక్తి దొరుకుతుంది. కనీసం ఒక బిందువు దొరికినా సరే, తల మీద పడినా సరే, చక్కగా మనం ప్రోక్షణం చేసుకున్నా కూడా ఆ దివ్యత్వం అనుభూతికి వస్తుందనేది పక్కాగా చాలామంది చెప్తూ వచ్చారు. వేల సంవత్సరాల నుంచి, శతాబ్దాల నుంచి కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ కైలాస మానస సరోవరాలు వాటి గురించి అసలు దేశవ్యాప్తంగా బాగా పాపులర్గా విషయాన్ని బాగా అందరికీ అందించిన వ్యక్తి ప్రణవానంద స్వామీజీ. వారు ఏనుగుల మహల్ దగ్గర, అమలాపురం దగ్గర వారు ఉండేవారు. అక్కడ ఇప్పటికీ శ్రీయంత్ర మందిరం కట్టారు. అక్కడ శ్రీచక్ర మందిరం అది ఏర్పాటు చేశారు. వారు ఇన్ డీటెయిల్ సంవత్సరాల తరబడి అక్కడ ఉండి కొలతలతో సహా సరోవరం లోతు మరొకటి మొత్తం అన్నీ ఆ ప్రాంతాన్నంతటినీ వాళ్ళు చక్కగా అవగాహన పరుచుకోవటం, అనుభూతికి తీసుకోవటం, భవిష్యత్తులో మనబోటి వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా గ్రంథస్థం చేశారు. మన వైపు ఆ పుస్తకాలు ఇక్కడ బాగా ప్రాచుర్యం అవ్వలేదు, కానీ బెంగాల్లో దానికి ఒక సబ్జెక్టుగా దాన్ని తీసుకున్నారట అక్కడ వాళ్ళు. అంత ప్రాముఖ్యత ప్రణవానంద గారిది. సో అలాగా ఆయన ఇచ్చిన డీటెయిల్స్ చాలా అద్భుతంగా చెప్పుకొచ్చారు. ఇండియన్ ఆర్మీకి కూడా వారు ఇచ్చిన డీటెయిల్స్ ఎంతో అద్భుతంగా ఉపయోగపడ్డాయి. ఎస్ ఎందుకంటే మొత్తం హిమాలయ భూమి అంటే అసలు బోర్డర్స్, సెక్యూరిటీ కావాలి అక్కడ. సో ఆ ప్రాంతం మీద వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి కూడా తెలియని విషయాలు ఈయన చక్కగా ఒక సాధువు, చూడండి సాధువులకు ఉండే శక్తి, వీళ్ళు తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది, అవగాహన ఉంటుంది. సో ఆ 3 ఆయనలో ఉన్నాయి కనుక ఆయన దాన్ని తీసుకున్నారు. ఆ మార్గంలో నా అదృష్టవశాత్తు మేధానందపురి స్వామీజీ అని నాకు చాలా
అతి ముఖ్యమైన స్వామీజీ. చిన్నప్పటి నుంచి నాకు వారితో పరిచయం, వారు నాకు పరిచయం అయ్యే రామకృష్ణ మఠంలో. అప్పుడు మాధవరావు గారి కింద ఉండేవారు బ్రహ్మచారిగా. వారు కైలాస ఆశ్రమంలో ఉంటూ ఉండటం, వారు ఒకసారి వెళ్ళొచ్చి, నాన్న నేను వెళ్ళొచ్చానని మాకు అందరికీ సత్సంగం పెడితే హైదరాబాదులో, అప్పుడు నాకు కోరిక పుట్టింది. అంతకుముందు ఎక్కడో లోపల ఉంది, వెళ్ళటం జరిగింది. సరే, అలా ఆ రకంగా నాకు ప్రేరణ వచ్చి వెళ్ళటం. 3 సార్లు కాలినడక, మిగతా 9 సార్లు మన భక్తులతోటి మనం అందరం కలిసి గ్రూపుగా, స్వామీజీ కూడా రావటం, మేమందరం వెళ్ళి, ఎప్పుడు వెళ్ళినా కొత్తదనం నాన్న. అక్కడ ఎలాగైతే మంచు కరిగిపోయి మళ్ళీ ఫామ్ అవుతుందో, అక్కడ మనకు దొరికే జ్ఞానం కానీ దివ్యత్వం కానీ మళ్ళీ కొత్తగా ఉంటుంది. జనరల్గా ఏదో ఒకసారి వెళ్తారు, అమ్మయ్య చాలు అనుకుంటారు. నా యోగం ఎన్ని జన్మల యోగమో పదే 12 సార్లు అయింది. ఆశించిన అయ్యేవి కాదు ఇవి. సో నా అనుభవం అదే అయింది. ఎప్పుడు చూసినా కిందసారి వెళ్ళాను కదా, ఆ రాళ్ళు అక్కడ ఉంటాయి, అక్కడ అది ఉంటుంది, ఈ రైట్ సైడ్ ఇలా కనిపిస్తుంది, అలా ఉండట్లేదు. స్థానం అదే, కానీ అక్కడ దృశ్యం మారిపోతుంది. దృశ్యం ఒకటే కాదు, మనల్లో ఫ్రీక్వెన్సీ. కైలాస ప్రాంతంలో ఏమి దొరుకుతుందంటే జ్ఞాన వైరాగ్యాలు దొరుకుతాయి. ఎవరైనా సరే శ్రద్ధతో అక్కడికి వెళితే జ్ఞాన వైరాగ్యాలు దొరుకుతాయి. అంటే ఎరుక వస్తుంది, మన మీద మనకి ఎరుక, మన జీవితం మీద ఎరుక, మన ద్వారా జరుగుతున్న క్రియల మీద ఎరుక, అసలు ఈ జన్మ ఏమిటి, కర్మ ఏమిటి, వీటికి సంబంధించిన జ్ఞానం దొరుకుతుంది. వాటి వెనకనే ముఖ్యంగా ఉండేది వైరాగ్యం. వైరాగ్యం వచ్చినప్పుడు జ్ఞానం, జ్ఞానం రాగానే వైరాగ్యం, ఇంటర్లింక్డ్గా ఉంటాయి రెండు. అక్కడ పుష్కలం. హిమాలయ భూమి అంతా ఒక రకంగా ఇస్తుంది. పర్టికులర్గా కైలాస ప్రాంతంలో మానస సరోవర అక్కడ మనం ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు నేను అదృష్టం సరోవరం పరిక్రమ కూడా చేసుకున్నాను. నా అదృష్టం అది. సరోవరానికి అందరూ పరిక్రమ చేయరు, కానీ నేను కాలినడకన వెళ్ళాను. స్వేచ్ఛ, అడిగేవాళ్ళు లేరు, పాసు లేదు, గొడవ లేదు, ఎన్ని రోజులని లిమిట్ లేదు. సో దాంతో నేను శుభ్రంగా పరిక్రమ కూడా, ఈ మానస సరోవరం పరిక్రమ కూడా చేసుకున్నాను. సో ఇవన్నీ ఇలాంటి అనుభవాలు పొందుతూ వచ్చాను. మానస సరోవరం పరిక్రమ ఎన్ని రోజులు పడుతుంది స్వామి? నాకైతే 4 రోజులు పట్టింది. అంత పెద్దదా మనస? 93 కిలోమీటర్లు ఎంత ఉంది అది. మరి ఆగుతూ వెళ్ళటం, ఇలా ఆగుతాం. అక్కడ దారి తెలియదు కదా. అక్కడ ఈ నది జలం అడ్డు వచ్చేస్తుంది. అక్కడ చిన్న బురదలా ఉంటుంది. మనకు దారి తెలియదు, దిగుతుపోతుంది, మన భయం మనసు వస్తుంది కదా, భయపెడుతూ ఉంటుంది కదా. దాంతో తడుకుంటూ వెళ్ళటం, ఆగిపోవటం. ఒక్కొక్కసారి వెళ్ళబుద్ధి కాదు. హాయిగా అక్కడ కూర్చుందాం, నాకేముంది, అడిగేవాళ్ళు లేడు, ఆ మూట మీద తల కింద పెట్టుకోవడం, కూర్చోవడం, అలా గడుపుతూ చక్కగా వెళ్ళాను. ఒక చోట అయితే చాలా భయం వేసింది. దారి మిస్ అయిపోయి తెలియట్లా, దారి మిస్ కూడా తెలియదు. అసలు అవునా కాదా ఏమి కనిపించట్లా. ఒక రాత్రి పజిలైపోయారు. మళ్ళీ కొంత దూరం వెళితే అక్కడ వీళ్ళ ఆర్మీ, ఇలా చైనా వాళ్ళది ఒక ఆఫీసులాగా ఒకటి ఉంది. వాళ్ళ దగ్గరికి వాడికి భాష రాదు. నేను మానస సరోవరం అని అదేదో పరిక్రమ అని ఏదో చెబితే వాడికి ఏమర్థమైందో వాడు కొంచెం ఇలా ఊపాడు. సరే, ఏదో ఒకటి వాడు వెళ్ళిపోతే లక్కీ. ఇక్కడ అన్నిటికీ సాక్షి భగవంతుడే నన్ను. అక్కడ మనం ఎవడో కనిపిస్తే అడుగుదాం అనుకుంటాం, అక్కడ భగవంతుడిని సాక్షిగా పెట్టుకుని ప్రయత్నం చేయటమే. ఇంకేమీ కాదన్నప్పుడు నామజపం, నమశివాయ, పంచాక్షరి చెప్పుకుంటూ పోవటమే. ఆ రకంగా పజిలింగ్ నాకు వెళితే ఒక వృద్ధురాలు 90 సంవత్సరాల పైనే ఉంటాయి, రబ్బర్లా ఉన్న శరీరం ఉన్న ఒక ఆవిడ గుహలో కనిపించారు. అక్కడ ఆవిడతో కలయిక, ఆవిడతో కాసేపు గడపటం, ఆవిడేం మాట్లాడలేదు. ఇలాంటి అనుభవాలు తీసుకుంటూ 4 రోజులు పట్టింది నాన్న మానస సరోవరం తిరిగి రావటానికి. ఈ అనుభవాలన్నీ అక్కడ చేసుకుంటూ వచ్చాను. స్వామీజీ కూడా వచ్చారు, వారు కూడా చెప్తారు, విందాం. అలా చక్కగా పరస్పరం హాయిగా. మీరు స్వామీజీ, మీరు పొందిన మానస సరోవరం అనుభవాలు. హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఓం నమో బ్రహ్మణి. ఈరోజు చాలా సుదినం. 12 సార్లు కైలాస మానస సరోవర యాత్ర చేసినటువంటి ఆత్మీయ మిత్రులు వేదానంద బాబా గారితో కలిసి ఈ అనేకమైన గురువుల్ని పరిచయం చేస్తున్నటువంటి మన రవిశాస్త్రి గారి ఇంటర్వ్యూలో పాల్గొనడం, మిమ్మల్ని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కైలాస మానస సరోవర యాత్రలో నాకు కలిగినటువంటి అనుభవాల్ని మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. నేను సద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ప్రేరణతో వారి నుంచి దత్తమంత్రాన్ని తీసుకుని పరివ్రాజక దీక్షలో 12 సంవత్సరాలు దేశమంతా సంచారం చేసి ఆ తరువాత హిమాలయాలకు వెళ్ళడం జరిగింది. స్వామీజీ యొక్క జీవిత చరిత్ర చదివిన తర్వాత
11 సంవత్సరాల వయస్సులో తల్లి జయలక్ష్మి గారి ప్రేరణతో స్వామీజీ చేసిన యాత్ర విశేషాలు చదివిన తర్వాత జీవితంలో ఒక్కసారైనా కైలాస మానస సరోవర యాత్ర చేయాలనేటటువంటి సంకల్పం నాలో నెలకొంది. దాన్ని ఆత్మీయ మిత్రులైనటువంటి వేదానంద బాబా గారితో అంతకు పూర్వమే చాలా సంవత్సరాలు మేము హిమాలయాల్లో కలిసి తిరిగాం. ఒకసారి ఆయన పాస్పోర్ట్ తీసుకోండి స్వామి, మనం కలిసి వెళదాం అని చెప్పి ఆయన చెప్పడం, ఆ తర్వాత నేను ఈ ప్రయత్నం చేసి వెళ్ళడం జరిగింది. ఆ రకంగా మా యాత్ర, నేను కైలాస మానస యాత్రకి వెళ్ళగలిగాను. అది కూడా ఎంత అద్భుతం అంటే, నా సౌభాగ్యం, గురు పౌర్ణమి మనకి చాలా గురువుల సాంప్రదాయంలో ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి చాలా ప్రాముఖ్యత కలవటువంటి పండుగ మనకి. ఆ గురు పౌర్ణమికి మానస ఖండంలో ఉన్నాం మేము. మాకు ఎంత ఆనందం అంటే, ఎంత కాలంగానో ఎదురు చూస్తున్నటువంటి కైలాస మానస సరోవర యాత్రకు రావడమే కాకుండా అతి పవిత్రమైనటువంటి మానస ఖండంలో ఆ సమయంలో ఉండడం మాకు ఎంత ఆనందంగానే ఉండేది. అదే సమయంలో ఆ ముందు గురు పౌర్ణమికి ముందు రోజు దగ్గరగా ఉన్నటువంటి ఒక మకాంలో మేము ఉండి ఈ దత్తాత్రేయ స్వామి యొక్క ఈ గురువుల్ని అందరినీ స్మరించుకొని ఆ మర్నాడు ఉదయాన్నే బయలుదేరాం. అప్పటికి ఇంకా గురు పౌర్ణమి యొక్క ఇది ఇంకా ఉంది. ఆ సమయంలో బయలుదేరి వస్తూ ఉంటే మొట్టమొదటిగా మానస సరోవర ప్రాంతం దగ్గరికి వచ్చాం. అక్కడ మాంధాత పర్వతం నుంచి జలం మానస సరోవరంలో కలిసే ప్రాంతంలో జీపులు ఆపారు. అందరం కూడా జీపుల్లోంచి దిగాం. మా జీపులో నేను కెప్టెను, స్వామీజీ శిష్యులు ఒకరు, సత్యసాయి బాబా గారి శిష్యులిద్దరూ అందులో ఉండేవారు. దిగి చూసి సాష్టాంగంగా నమస్కారం చేస్తూ ఉంటే ఆకుపచ్చ, ముదురాకుపచ్చ రంగులో ఉన్నటువంటి కైలాస మానస సరోవర జలం ఒక మహాసాగరాన్ని చూస్తున్న భావన కల్పించింది. ఎంత ఆనందము, ఎంత తన్మయత్వము. యాత్రలు ఎన్ని ఉన్నా కైలాస మానస సరోవర యాత్రను మించినది ఏదీ లేదని ప్రణవానంద స్వామి అనేక సార్లు ప్రవచించారు. ఆయన 25 సార్లు కైలాస మానస సరోవర పరిక్రమతో పాటు మానస సరోవర పరిక్రమ కూడా చేశారు. అంతేకాకుండా ఒకసారి గడ్డ కట్టుకుని ఉన్న మానస సరోవరంపై యాక్పై ప్రయాణం చేశారు. అలాంటి మహాత్ములు జన్మ తీసుకున్న ప్రాంతానికి దగ్గరగా ఉన్న నేను వారి ప్రేరణతో వారు నిర్మించినటువంటి శ్రీచక్ర మందిరాన్ని నేను దర్శనం కూడా చేసుకున్నాను. ఆయన జ్ఞానానంద స్వామి వారి యొక్క శిష్యులు. ఎందుకంటే ఈ సమయంలో అతి ముఖ్యమైన కొద్దిమంది మహాత్ములను కూడా స్మరించుకోవడం మనకి చాలా అవసరం. జ్ఞానానంద స్వామి వారు ఒకవైపు ఆధ్యాత్మిక రంగంలో పూర్ణ సూత్రాల్ని ప్రకటించడమే కాకుండా సైంటిస్టుగా న్యూక్లియర్ విభాగానికి ఆంధ్ర యూనివర్సిటీలో ఆ విభాగానికి అధిపతిగా కూడా ఉన్నారు. ఫిజిక్స్ మీద ఆయన చేసినటువంటి అనేక పరిశోధనలు మనమందరం గర్వించేటంత గొప్పగా ఉంటాయి. ఒక సాధనా మార్గంలో ఉన్నత స్థితికి సాధనలోకి వెళ్ళిన వాళ్ళకు దేన్నన్నా సాధించగలరు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే అదే మనకి చాలామంది ఉంటారు,
కానీ వాళ్ళ దృష్టి అనేక రకాలుగా పంచబడుతూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారి దృష్టి కేవలం పరమాత్మ వైపు ఏకీకృతమై ఉంటుంది. అంతేకాకుండా వారు చేసిన సాధనా ఫలితాన్ని సమాజానికి వాళ్ళు ధారపోస్తారు. మనం చూసాం ప్రపంచంలో ఈ కరోనా వచ్చిన తర్వాత ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరిగినాయో. అదే సమయంలో శత్రుమూకలు సరిహద్దుల్లో మనని భయపెట్టడానికి ఎంతగా ప్రయత్నించినాయో. కానీ వీటన్నిటినీ మనం తట్టుకోగలిగామంటే ఈ గుప్త గుహల్లో ఉన్నటువంటి హిమాలయ మహాత్ముల యొక్క సాధన యొక్క ఫలితమే ఇది. అంతేకాకుండా ఒక యోగీశ్వరుడు ఈ దేశాన్ని నడిపించేటటువంటి స్థితిలో ఆ సమయంలో ఉండడం కూడా ఆ మహాత్ముల యొక్క ప్రణాళికలో ఒక భాగమే. లేకపోతే మన ప్రపంచంలో అన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. కానీ అతిపెద్ద 130 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం ధైర్యంగా స్వతంత్రంగా దానికి మందును కనిపెట్టి ప్రపంచ దేశాలకందరికీ పంచి, గ్రేట్, మేము భారతీయులు, మా శక్తి ఇది, మా భారతదేశం అంటే బ్రహ్మజ్ఞానాన్ని పంచే దేశం, ప్రపంచానికని సాటి చెప్పినటువంటి అద్భుతమైన దేశం. అందుకని చెప్పి మనం ఇటువంటి మహాత్ముల్ని సమయం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకోవడం ద్వారా మనం మన దృష్టిని అటువైపు ఇటువైపు మళ్ళించిన మన జీవితం ఎక్కడ ప్రారంభమైనా జీవితం ముగించేటప్పుడు మాత్రం ఆధ్యాత్మిక రంగంలోనే ముగించాలనే భావన కలిగించాలి ప్రజల్లో. అది మన యొక్క కర్తవ్యం. ఆ రకంగా వీరి యొక్క ఆయన శిష్యుడు ప్రణవానంద స్వామి. ఈ ప్రణవానంద స్వామి గారు మహాదేశభక్తుడు. ఇటు ఆధ్యాత్మిక రంగంతో పాటు స్వాతంత్ర సమర పోరాటంలో కూడా పాల్గొన్నారు ఈయన. అంతేకాకుండా దేశ సరిహద్దులను నిర్ణయించే సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈయన యొక్క సూచనలు తీసుకున్నారంటే ఆయన కీర్తి ఏంటో తెలుస్తుంది. అక్కడ తెలుగు స్వామి అంటారు. మనకి ఎంత గర్వకారణం అది. గోదావరి జిల్లాలో పుట్టారు. గోదావరి జిల్లాలో పుట్టిన ఒక తెలుగు స్వామి. ఏనుగు మహల్ అని ఆ ప్రాంతంలో ఆయన, అమరాపురం దగ్గర ఏనుగు మహల్. మనకి మందపల్లి అంటాం కదా, మందపల్లి ప్రసిద్ధ క్షేత్రం. దాని పక్కనే రెండు కలిసే ఉంటాయి. ఆ రెండు కలిసే ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి ఇది. ఆయన శ్రీ విద్య మీద, శ్రీచక్రం మీద ఎన్ని అద్భుతమైనటువంటి పరిశోధనలు చేశారంటే చిత్రం. తెలుగువారికి ఇటువంటి మహాత్ముల గురించి తెలియకపోవడం, మనం ఏ రకమైన స్థితిలో ఉన్నామో అని బాధ కలుగుతుంది. అందుకనే ఈ యాత్రలు అనేటటువంటి ఏర్పాటు చేసి అనేక ప్రదేశాల నుండి వీరందరినీ కూడా ఒక చోటకి సమావేశపరిచి వీరి మధ్య సత్సంగాలు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలు, ఇది మా భారతదేశం అని చెప్పుకునే ప్రాంతాలన్నీ కలిసేటట్టు చేయడం వీరి యొక్క ఆదర్శం అన్నమాట. ఆ రకంగా ఇవన్నీ తలుచుకుంటూ నడుచుకో జీపులో వెళుతుంటే ఇవన్నీ గుర్తుకొచ్చేవి. అవి కళ్ళ ముందు ఇవన్నీ కనిపించేవి. అంత అద్భుతమైనటువంటి ప్రదేశానికి మనం వచ్చామా అనేటటువంటిది. అదే సమయంలో మాంధాత పర్వతాలు చూడగానే హిమాలయ మహాత్ములు చెప్పిన నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అది ఏమిటి అంటే, మానస సరోవర జలం కొంతకాలం గడ్డ కడుతుంది. ఈ బ్రహ్మ ఋషుల యొక్క అనుష్ఠానాల కోసం దాన్ని సృష్టించినా అది కొంత సమయం గడ్డ కడుతుంది. కానీ ఈ మాంధాత పర్వతం పైన ఒక చిన్న సరస్సు ఉంది. దానిలో నీరు ఎప్పుడూ గడ్డ కట్టదు. అందుకని సూక్ష్మ రూప శరీరధారులైనటువంటి మహాత్ములందరూ కూడా ఈ మానస సరోవర యాత్ర ప్రారంభం కాకముందు అక్కడ స్నానం చేసి, అక్కడ సనక సనందాదులందరూ కూడా అందులో స్నానం చేసి అక్కడ అనుష్ఠానాలు చేశారు.
దానిలో చూసి అప్పుడు వెళ్ళిపోతారు. ఈ యాత్ర ఓపెన్ అయ్యే సమయానికి మహాత్ములందరూ వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవన్నీ దర్శించుకుంటూ అలాగ వెళ్తూ అక్కడ వెళ్ళాం. అక్కడ సచ్చిదానంద ఆశ్రమం అనే ఒక చిన్న ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో మాకు విడిది ఏర్పాటు చేశారు ఆ ట్రెక్కింగ్ సిబ్బంది వారు. అక్కడ మేము విశ్రాంతి తీసుకున్నాం. విశ్రాంతి తీసుకుని అక్కడ రాత్రి 9:30 వరకు వెలుగు ఉంటుంది. నైటు పగలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే పగలు చాలా ఎక్కువ. 4 అయ్యేసరికి నీకు వెలుగు వచ్చేస్తుంది. నువ్వు నిద్రపోదాను, నీకు నిద్ర ఎలా వస్తుంది? అంతా ప్రకాశమే. కన్ను మూస్తే చాలు ఒక దివ్యమైనటువంటి ఇది అలాగ మన ఆవహించేస్తూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ఇదిలో స్నానానికి బయలుదేరాం. అందరూ అక్కడ స్నానం చేస్తుంటే బాబాజీ, నేను మరికొద్దిమంది మిత్రులు కలిసి దూరంగా వెళ్ళి అక్కడ స్నానం చేయడానికి ఇసుక గట్టి ప్రదేశము ఉన్న ప్రాంతానికి వెళ్ళి మేము స్నానాలు చేసి అక్కడ అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత ఒక రాయి మీద కూర్చుంటూ బయటికి వచ్చేటప్పుడు నేనేం చేశానంటే అక్కడ సాంప్రదాయం మన బాబాజీ లాంటి అనేక సార్లు తిరిగిన వాళ్ళు చెప్పినటువంటి మాటలను అనుసరించి ఈ మోకాలు లోతు వరకు వెళ్ళి అక్కడ సాష్టాంగా పడుకుని చేతికి దొరికిన దాన్ని ప్రసాదంగా తెచ్చుకుని దాన్ని భద్రపరుచుకొని జలాన్ని తీసుకుని అక్కడ పెట్టుకుని మళ్ళీ స్నానం చేసి, ఎందుకంటే ఇంత చలిలో ఎలా చేస్తామా అనిపిస్తుందేమో, కానీ ఎంత ఆనందమో ఆ జలాలు శరీరాన్ని తాకేసరికి ఎన్ని జన్మల తాపాలు నశిస్తాయో ఆ ఆనందానుభూతిని అనుభవిస్తూ వచ్చి అక్కడ ఒక రాయి మీద కూర్చున్నాను. అందరూ కూడాను వెళ్ళిపోయారు. ఒక బాబాజీ అక్కడ ధ్యానం చేసుకుంటూ ఒక చోట కూర్చున్నారు. ఈలోగా దూరంగా 4 శునకాలు వస్తూ కనిపించాయి. అక్కడ ఈ కుక్కలు ఎక్కడన్నా కనిపిస్తే ఆహారం దొరికే ప్రదేశాల్లోనే తిరుగుతాయి. ఇక్కడికి ఎందుకు వచ్చినాయి అనేటటువంటి సందేహం వచ్చేటప్పటికి వేదస్వరూపులా వీరు అనే భావన కలిగేటప్పటికీ వేదస్వరూపులు వచ్చారు స్వామీజీ అన్నాను. అవును స్వామి, పరిశీలించండి అన్నారు ఈయన. ఆయన సాధనలో ఆయన ఉన్నారు, నా సాధనలో నేనున్నాను. అలాగా చూస్తూ ఉంటే మనం వేదాల గురించి మాట్లాడుకుంటాం. వేదాలను చదువుతారు. వేదాలను చదవడం కాదు, వాటిని దర్శించాలి. దర్శించిన వారికే వేదం అర్థమవుతుంది. దాన్ని దర్శించాలంటే మనం వేదాత్మగా మారిపోవాలి. ఆ వేదాత్మగా మారిపోయి ఆ వేదాల్ని దర్శించిన వారికి వేదాత్మకుడైనటువంటి దత్తాత్రేయ స్వామి సాక్షాత్కారం కలిగి తీరుతుంది. ఆ సాక్షాత్కారం నాకు ఒక లీలా మాత్రంగా ప్రారంభమైంది. మన మానవ శరీరం పరమాణువుల యొక్క సంయోగంతో ఏర్పడినటువంటి వెలుగుల వెల్లువ. ఆ వేదాత్మకుడైనటువంటి పరబ్రహ్మ పరమాత్మ అయినటువంటి ఆయన ఒక్కొక్క దశను వెలుగుల నుంచి రూపానికి ఏ దశ వస్తుందో ఆ రకంగా ఇవన్నీ మనకి ఈ ధ్యానంలో మనం ఏదైతే పొందాలని భావిస్తూ ఈ ధ్యాన సాధనలు చేస్తున్నామో, యోగ మార్గంలోకి వచ్చామో, వాటిని ప్రత్యక్షంగా స్వామి మన ముందుకు చెప్పి మనల్ని ఆశీర్వదిస్తున్నారా అనిపిస్తుంది.
ఆ దశలన్నింటినీ అక్కడ పొందగలిగాను నేను. ఎందుకంటే వేదాన్ని అనేక మార్గాల్లో చెప్తారు, కానీ నేను హిమాలయ మహాత్ముల వేద విజ్ఞాన సంహితను యోగ మార్గంలో చెప్పాను. ఇంతవరకు ఎవ్వరూ అది చేయలేదు. వేద మార్గం యోగ మార్గంలో చెప్పడం అనేటటువంటిది అది. అందుకని యోగీశ్వరుడైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి నాకు ఈ రకాలైన రూపాలని దర్శింపచేశారనుకున్నాను. దాని నుంచి నేను బయటకు వచ్చేసరికి ఎవ్వరూ లేరు. అందరూ ఆశ్రమాలకు వెళ్ళి విశ్రాంతి ఇస్తున్నారు. అప్పటికే చాలా 9 అయిపోయి ఉండొచ్చు. ఆ సమయంలో ఆ గంగా ఆ మానసరోవరంలో దిగి కొంత జలాన్ని స్వీకరించి ఆశ్రమానికి వెళ్ళి విశ్రాంతి ఇస్తున్నాను. ఇది నా తొలి అనుభవం మానస సరోవరం దగ్గర. ఇక్కడ నుండి మరో రోజు మనం దార్చుని వెళ్ళాం స్వామి. బేస్ క్యాంప్కి వెళ్ళాం స్వామి. ఆ బేస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అష్టపదని అక్కడ మన మిలారేప 12 సంవత్సరాలు సాధన చేసిన ప్రదేశం అది. అసలు అది అక్కడికి అందరూ వెళ్ళే అవకాశం లేదు, చాలా కష్టం. పైకి తీసుకెళ్ళరు వెళ్ళే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, వీళ్ళెవరు కూడా. మాకు అంతకుముందు స్వామి చెప్పినట్టు నేను చాలా అవగాహన దాని గురించి సేకరించుకుంటూ ఉన్న ఎక్కడ అద్భుతం ఉంది అనేది అదంతా గురుకృప. ఇప్పుడు ప్రణవానంద గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనండి, గురువులు ఇచ్చింది. అసలు ఆ పౌర్ణమి వారు చెప్పినట్టు స్వామీజీ మా అందరి అదృష్టం పౌర్ణమికి అక్కడ గడపడం అనేది మహాయోగం. చాలామంది వెళ్తారు. అలాగే ఈ అష్టపాది అక్కడ మనకి 8 ప్లాన్ చేసుకుని కూడా వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళాక ప్లాన్ అయిందా? కరెక్ట్. మాకు అసలు దృష్టి లేదు ఎప్పుడు అక్కడికి వెళుతున్నాము. 8 గుహలు ఉన్నాయి అక్కడ. వీరు మిలారేపా అక్కడ ఉన్నారని, వారి పరంపర వారు ఉన్నారని, అక్కడ దలైలామా ఉన్నారని, ఇవన్నీ మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చాయి. ఇంకా గట్టిగా పట్టుదల బట్టి పైకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక అక్కడ మిరాకిల్స్ డిఫరెంట్. అప్పుడు పైకి వెళ్ళాక పైన మీరు అష్టపది దగ్గర పొందిన అనుభవాలు ఏంటి? ఇక్కడ చాలా అనుభవాలు అక్కడ చాలా. ఎందుకంటే అష్టపదికి దగ్గరికి వెళ్ళే వాళ్ళే తక్కువ. దానికి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళేటప్పటికీ కైలాస పర్వతం యొక్క దక్షిణ భాగం దర్శనం అవుతుంది. అక్కడ సాక్షాత్తు శివుణ్ణి చూసినటువంటి భావన కలుగుతుంది పర్వతాన్ని చూస్తే. అక్కడ ఈ జటాజోటం దగ్గర నుంచి గంగ ప్రవహిస్తున్నట్టుగా ఒక ఇది ఆ మంచులోనే ఇవన్నీ కూడా, ఆ మంచులోనే శివుని యొక్క రూపం కనిపిస్తుంది. ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉంటే అక్కడ వరకు 3 కిలోమీటర్లు వెళితే కనిపిస్తాయి. కానీ మేమేం చేసామంటే కేవలం అంతటితో ఆగకుండా ఈ డ్రైవర్లు వీళ్ళని కిందే వదిలేసాం. ఎందుకంటే వాళ్ళు అస్తమానం గుర్తు చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసేసి నందికొండ దగ్గరికి వెళ్ళాం. గుర్తుందా? ఆ నందికొండ దగ్గరికి నేను, నాతో పాటు బాబాజీ, ఈయన ఎవరో మరొక్కడు వచ్చాడంతే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు 40 మంది వెళితే అష్టపది దగ్గరికి ఈ ముందు ఈ కైలాస పర్వతం దాకా వచ్చిన వాళ్ళు ఒక 20 మంది అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళం మేము 3. అది ఎంత అద్భుతమైనటువంటి ఇది అంటే మనకి అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు దేహభావన పూర్తిగా వదిలేయాలి. అది ముఖ్యం. ఈ శరీరంతో తిరిగి వస్తామా లేదనేది మనకెందుకు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ దేహభావన ఇంకెందుకు. అలాంటప్పుడు ఈ యాత్రలు చేయడం దేనికి? ఆ అనుభూతిని పొందిన తర్వాత నేను మరలా కిందకు వచ్చాను. అంటే అక్కడ చాలా డేంజరస్గా ఉంటుందా? దిగాలి, ఎక్స్ట్రీమ్ మళ్ళీ కిందకి దిగాలి, మళ్ళీ పైకి ఎక్కాలి. నంది పర్వతం ఉంటుంది. అక్కడి నుంచేమో 13 సార్లు కైలాస పరిక్రమ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ఉండే పరిక్రమ వేరుగా ఉంటుంది. అక్కడ ఇన్నర్ కోర అంటారు. అది అక్కడి నుంచి ఇచ్చేస్తుంది. ఇవన్నీ చాలా చిత్రమైన విషయాలు. ఇవి పూర్తిగా కైలాస పర్వత ప్రదక్షిణ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఇన్నర్ కోర ప్రదక్షిణ చేయడానికి అర్హత అని చెప్పి అప్పుడు తీసుకెళ్తారు వాళ్ళు. అప్పుడు పిలుపు వస్తుంది, వెళ్ళగలుగుతారు కూడా తీసుకెళ్లాలన్నారు.
ఆ ప్రాంతం దాకా అక్కడ దాకా టచ్ చేసాం. అది కూడా మళ్ళీ అక్కడికి వేరే పర్మిషన్లు గొడవలు ఉన్నాయి. కానీ మనం మా అదృష్టవశాత్తు ఈ దక్షిణ భాగంలో ముఖాన్ని చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళి ఇంకా వెనక్కి రాగటం జరిగింది. అసలు అంతవరకు ఎవరు పైకే వెళ్ళరు, మొదటి గుహ దగ్గరికి, అసలు అష్టపాదులు మొదటి గుహ దగ్గరికే వెళ్ళరు. మళ్ళీ టార్చ్లో వచ్చేస్తే రెస్ట్ తీసుకున్నాం, రాత్రి నిద్రపోయాం. ఉదయాన్నే అక్కడి నుంచి యమద్వార వరకు జీపుల్లో దింపారు మనల్ని. అక్కడ దార్పోచా అని ఉంటుంది. శ్రావణ పౌర్ణమికి బుద్ధుని యొక్క ప్రతిరూపంగా దాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు. అద్భుతమైనటువంటి ఇదన్నమాట. ఇది బౌద్ధులకి కూడా కేంద్రం ఎలాగైంది, అది తీర్థస్థలం ఎలాగైంది, ఇవన్నీ కూడా చాలా లోతుగా వెళ్ళి అవగాహన చేసుకోవాల్సిన విషయాలు. యాత్ర కంటే ఏదో ఇలా వెళ్ళి పక్కన ఎవరున్నారు, వాళ్ళు ఎవరున్నారు, ఇది చూసుకుంటూ వెళ్ళేది యాత్ర కాదు. అందుకని నేను అంతరయాత్రగా చేస్తానని మా సద్గురువులు నీ అనుభవాలను పూర్తిగా చెప్పని పట్టుపడితేనే శ్రీ సచ్చిదానంద అంతరయాత్రను రాశాను నేను. నాకు పుస్తకాలు రాయడం అన్న ఇలాగా మీడియా ముందుకు వచ్చి మన భావాల్ని ప్రచారం చేసుకోవడానికి నేను పూర్తి వ్యతిరేకిని. కానీ మనం ఇది వెళ్ళడానికి ఇదే మార్గం అని తెలుసుకున్న తర్వాత దీన్ని ఆచరించవలసి వస్తుంది. ఎందుకంటే మన జ్ఞానాన్ని అందరికీ పంచవలసిన బాధ్యత కూడా మనకుంది. అక్కడి నుంచి యమద్వారం ఉంది. ఆ యమద్వారంలోంచి బయటికి వెళితే మనం వీటినన్నిటినీ దాటి ఆ యమలోకంలోకి వెళ్ళి మళ్ళీ పునర్జన్మ పొందేమన్న భావన కలిగిన తర్వాత ఆ రకంగా యమద్వారం నుంచి బయలుదేరి దేవతాలోయలో ప్రవేశించాలి. పరిక్రమ అక్కడి నుంచి పరిక్రమ ప్రారంభం. అయితే కైలాస మానస సరోవరం యొక్క విశిష్టత ఏంటి, అక్కడ పొందిన అనుభవాలు ఏంటి? ఇవన్నీ అవేగా అప్పుడు జరుగుతుంది. అదే విశిష్టత ఒకటే. శివుడు అక్కడ శివపార్వతులు ఉంటారనేది మనం కాశీని శివుడి పరంగా ఒక రకంగా తీసుకుంటాం. వారి వివాహం అయిన తర్వాత వారు కైలాసంలో ఉంటారు. ఆయన స్థానం అది పూర్తిగా శివుడి యొక్క స్థానం ఏమిది అంటే శివపార్వతుల యొక్క స్థానం కైలాస పర్వతం మీద వారి నివాసం అనేది చెప్తారు. మనం శివుడి మార్గంలో నడిచే వాళ్ళకి ఆయన స్థానానికి వెళ్ళటం, ఆ స్థానంలో నిలబడటం, దాన్ని స్పర్శించటం, అక్కడ మన ధ్యాన క్రియలనండి, సాధన అండి, లేదా పూర్తిగా సమర్పణ భావం చేసుకోవటం అనేది అందరికీ వచ్చే యోగం. అంటే మనం 54 కిలోమీటర్లు రౌండ్ వేసి వస్తాం అంతే. కరెక్ట్. ఎక్కడ బయలుదేరామో మళ్ళీ అక్కడికి వస్తాం, అంటే చుట్టూరు. ఎస్, అవును. ఆ మధ్యలో ఏమవుతుంది, మొదటి ప్రయాణం పర్వాలేదు, మొదటి స్టాప్ సాయంత్రం, అక్కడ వరకు నార్మల్గా ఉంటుంది, కొంచెం కొంచెం అటు ఇటు మెల్లిగా వెళ్తాం. రెండవ రోజు పరిక్రమ చాలా కఠినం. ఇంకా అయిపోయే వాళ్ళకి అవకాశం ఉంటే, అదృష్టం ఉంటే అక్కడ అయిపోయే సమయమే అది. మంచి పిలుపు వచ్చిన టికెట్ ఈజీగా ఇస్తారు అక్కడ, పాస్పోర్ట్. అంటే డోల్మాల అని ఉంది, అది 19,600 అడుగులు ఎత్తుకు వెళ్ళిపోతాం, ఆల్మోస్ట్ 20,000. ఆ హైట్కి వెళ్ళేటప్పుడు పూర్తిగా ఆక్సిజన్ ఉండదు అక్కడ. ఆక్సిజన్ మొత్తం ఇదైపోతుంది మనలో. ఏదో జీవశక్తి, నేను జీవాత్మని, నాకు కండలు ఉన్నాయి, ఈ బలాలు ఆ బలాలు చెప్తారే, అక్కడ మొత్తం శూన్యమైపోతాయి. ఆత్మబలం, దైవ బలం తోడున్న వాళ్ళు, ఆత్మబలం ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వెళతారు, దాన్ని దాటుకు వెళ్తారు. మామూలు సదుపాయాలతో మామూలు భావాలు వేరండి. సాధకుడికి మంచి పరీక్షలు ఎదురయ్యేది అక్కడే, నిజమైన సాధకుడికి, ఆ భావనలో వెళ్ళిన వాళ్ళకి. అక్కడ నేను మొదటిసారి నడిచి ఒక్కడిని వెళ్ళినప్పుడు 6 చనిపోయారు అక్కడ. నాకు వణుకు పుట్టుకుంది. నేను ఒక్కడిని, నాకు సపోర్ట్ లేదు, నేనేమి ట్రావెల్ ఏజెంట్తో రాలేదు, నాకు నేను వచ్చేసాను అంతే. కాబట్టి అప్పుడు పక్క వాళ్ళని అడిగాను, ఏంటండి ఏడుస్తున్నారు, ఏదో అరుపులు అంటే, వెళ్ళిపోయారండి అని చెప్పుకొచ్చారు. మరి ఏం చేస్తారంటే ఎవరికి చెప్పరు, సైలెంట్గా వాళ్ళని ఇచ్చేసేస్తారు అని. అప్పుడు అక్కడ షెర్పా ఒకటి వచ్చాడు, అయ్యా మాలాంటి వాళ్ళు పోతే ఏం చేస్తారా అంటే, మేము ఇసిరేస్తామండి ఎవరు చూడకుండా. మళ్ళీ వాడిని చూస్తే ఇంకో యాత్రికులకి మానసిక ఇదోజు ఉంటుంది, బలహీనత వస్తుంది. కాబట్టి ఇక్కడ మంచులో కప్పేస్తారు. మనకి ఎవరైనా కావాలంటే మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళినా అక్కడ అలాగా శరీరాన్ని చూడొచ్చట. అదొక విచిత్రం ఉంటుంది నిజంగా. అది యోగమే. ఒకళ్ళు అక్కడ పోయినా ఇలా ఈ సమాధి, ఇప్పుడు జల సమాధి ఎరుగుదాం, ఇవన్నీ సమాధులు రకరకాలు. హిమ సమాధిలోకి వెళ్ళటం అంటే అది అంటే శరీరానికి కూడా ఆ యోగం ఉండాలి. మనిషికి, ఆత్మకి, వ్యక్తికి, వ్యక్తిత్వానికి ఉండటం వేరు, శరీరానికి కూడా యోగం ఉండాలి. కర్మభూమిలో కొన్ని శరీరాలు పుడుతున్నాయి, దేవభూమిలో కొన్ని పుడుతున్నారు కొంతమంది. అంటే ఆ శరీర యోగాలు కూడా ఉంటాయనేది అక్కడ బాగా తెలుస్తుంది మనకి. ఆ డోల్మా పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎవరెస్ట్ కనిపిస్తుంది. విచిత్రం, కొంచెం మనకు అనుకూలంగా ఉంటే ఎవరెస్ట్ పర్వతం కనిపిస్తుంది. అయితే అక్కడ 2వ రోజు పరిక్రమ తర్వాత 3వ రోజు
మూడో రోజు తక్కువ ఉంటుంది పరిక్రమ. రెండో రోజు పరిక్రమలో అది కూడా చాలా లెంగ్తీగా ఉంటుంది. రెండో రోజు ఇది ఎక్కి దిగేటప్పటికే మనకి చాలా కష్టం అయిపోతుంది. తర్వాత ఈవినింగ్ కల్లా ఒక చోటకు చేరుతాం. రెండోది అక్కడ ఈ మిలారేపా గుహ కూడా ఉంది, అక్కడ కూడా ఆయన తపస్సు చేసిన అక్కడ ఆ గుహ దగ్గర ఆగుతాం రెండో రాత్రి. మూడో రోజుకి మధ్యాహ్నానికల్లా అప్పుడు మనం వెళ్ళేటప్పటికి స్వామి మీరు తర్వాత వెళ్ళినప్పుడు అక్కడ రెండో ఇది పెట్టారు, అంటే శరీరం అలసిపోతుందనే ఉద్దేశంతో. మనం వెళ్ళేటప్పుడు అది లేదు. ఓకే ఓకే. మనం వెళ్ళేటప్పుడు దెహ్రాఫుక్లో ఒక బేసు, తర్వాత పూర్తిగా మళ్ళీ చివరికి వెళ్ళిపోయాం. అది చాలా కష్టం, చాలా చాలా ఒక రోజు కుదించేశారు అన్నమాట. ఎందుకంటే స్వామి ఇదంతా కూడాను చాలా అద్భుతమైన ప్రదేశాలు. మనం దేవతాలోయ వరకు వచ్చాం, అక్కడి నుంచి నా అనుభవాన్ని కొనసాగిస్తున్నాను. ఈ దేవతాలోయ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీకు గుర్తుందా స్వామి, అక్కడ ఎవరో ఋషులు తపస్సు చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఎక్కడ దివ్య దర్శనాలు, ఏ మూల చూసినా. చిత్రం ఏంటంటే అక్కడ ధ్యానం చేయడానికి ఎవరు అంగీకరించరు. టిబెటియన్స్ కానీ అక్కడ వేరే ఆ లోకల్ వాళ్ళు మృత్యులోయ అంటారు దాన్ని. మనం దేవతలోయ అంటాం, వాళ్ళు మృత్యులోయ అంటారు. ఎందుకంటే అక్కడ ధ్యానంలో కూర్చుంటే దీర్ఘ సమాధిలోకి వెళ్ళిపోతాడు మనిషి, ఇంకా బాహ్య స్పృహ అనేది ఉండదు. అందుకని అక్కడ ఎవరిని కూర్చొనివారు. అక్కడి నుంచి ఈ దేవతలో దాటిన తర్వాత డెహ్రాఫుక్ వెళ్ళాం మనం. అక్కడ టిబెటియన్ రెస్టారెంట్లో కూర్చున్నాం. అక్కడికి వెళ్ళేసరికి 6 ఆ టైం అయింది. ఇంకా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మీకు 7 గంటల వరకు దర్శనం ఇస్తూనే ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరగా ఉంటుంది కైలాస పర్వత పాదము. మీకు 2-2.5 కిలోమీటర్లు దూరం ఉంటుంది, కానీ చూడడానికి చూస్తే ఇలాగే ఉన్నట్టుంటుంది. అంత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత ఆనందము. అలాగ కిటికీ దగ్గర కూర్చున్నాను స్వామి. కిటికీ దగ్గర కూర్చుని అలా చూస్తూ ఉంటే మీకు అక్కడ శివపార్వతులు, వారి యొక్క కుటుంబము, వారి యొక్క పరివారము, వీళ్ళందరూ మనకి ఎదురుగా దర్శనం ఇస్తున్నారన్న భావన కలుగుతుంది. అలా కలుగుతుంటే ఎండ తగ్గింది. ఎండ ఎప్పుడైతే తగ్గిందో చలి పెరిగింది. చలి పెరిగిన కొద్ది సమయానికి మంచు వర్షం చినుకుల్లా పడవడం ప్రారంభించింది. ఈ సమయంలో బయటికి వెళ్ళాలనుకున్నాను. అందరూ విశ్రాంతి తీసుకునే ఇదిలో ఉన్నారు, బాగా అలసిపోయి ఈ విశ్రాంతి తీసుకునే ఇదిలో ఉన్నారు. మామూలుగా అయితే వెళ్ళనివ్వరు. నేను వెనక్కి వచ్చేసి ఆ రెస్టారెంట్ వెనక్కి వచ్చేసి ఆ పర్వత పాదం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాను. స్వామి కొంత సమయం వెళ్ళేసరికి ఆ పర్వతం వైపు నుంచి ఒక వైబ్రేషన్స్ నన్ను లాగేస్తున్నాయి, తన వైపు లాక్కుపోతున్నాయి. ఏమిటా ఇది అని చెప్పి, ఎందుకంటే నాకు దేహ స్పృహ లేదు. నేను దాన్ని దర్శించడం నా జీవిత లక్ష్యంగా భావించి నేను ఆ యాత్ర చేస్తున్నాను. ఈ దేహం ఏమైపోయినా నాకు అక్కర్లేదు. ఆ తర్వాత నేను చదివిన విషయాలు గుర్తురావడం మొదలుపెట్టినాయి. అక్కడ పర్వత పాదంలో ఒక గుహ ఉంది. అర్హత వచ్చినటువంటి సాధకులు ఆ గుహలో వాళ్ళు వెళ్ళక్కర్లేదు. నేను అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఈ వేగాన్ని కొంచెం నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ వెళ్లకుండా ఉంటే ఆటోమేటిక్గా గుహలోకి వెళ్ళిపోతాను, లాగేస్తుంది. ఆ వైబ్రేషన్స్ తీసుకెళ్ళిపోతాయి. మనం ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు. ఆ వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ వచ్చే పని ఉండదు. అంతకంటే కావాల్సింది ఏముంది. కానీ ఈలోగా ఎవరో చూసి వాళ్ళేమో గట్టిగా కేకలు వేయడం ఇది చూసి మళ్ళీ వెనక్కి వచ్చేవలసి వచ్చింది. అంత అద్భుతమైన అక్కడ నాకు జరిగిన అనుభవం అయింది. మూడోసారి వెళ్ళినప్పుడు గ్రూప్తో మేమందరం అక్కడికి వెళ్ళాక నాకు చాలా తొందరగా వెళ్ళిపోయాం. 4-4:30కి వెళ్ళిపోయాం. ఇంకా లైటింగ్ బాగా ఉంది. ఇంకా కాదు పైకి ఎక్కేద్దామని ప్లాన్ చేసేసుకున్నాం.
పైకి వెళ్ళిపోదాం, కనిపిస్తుంది ఇంచక్క ఏం చెప్పినట్టు 2 ఇలా కిలోమీటర్లు ఎదురే కనిపిస్తుంది. ఏముంది, నడిచేయచ్చు, ఎక్కేచ్చు, ఇది నడిచేసాం, హుషారు. అక్కడ చైతన్యం వేరైపోతుంది, ఎనర్జీ కూడా. వెళ్ళిపోదామని మొదలుపెట్టాను. నాతో ఒక అతను ఢిల్లీ అతను, నేను వస్తా స్వామి, తోడు ఉండాలి కదా, రా ఇద్దరం అన్న. ఒక లేడీ కూడా వచ్చింది, ఒక ఆవిడ ముగ్గురు పదమ్మని ముగ్గురం కలిసి, ఇంకా వీడికి చెప్పాల, మావాడు లైసెన్స్ ఆఫీసర్ చెప్తాడు, చాలా గొడవ చేస్తాడు, వాళ్ళు అసలు అంగీకరించరండి. అస్సలు నేను అందుకే రహస్యంగా వెళ్ళాను. మీరు మేము అలాగే వెళ్ళిపోయా. మనం ఈ మధ్య మనం వీడియో వేసాం, అది నా కైలాస యాత్ర మీరు వేశారు లాస్ట్ టైం, శివరాత్రి నాడు కూడా చూసుకున్నాం. సో అక్కడ నడుచుకుని వారు చెప్పినట్టు ఒక చక్కటి ఆకర్షణ శక్తి ఎలా లాగేస్తుంది, భలే లాగింది. అలా దగ్గరకు వెళ్ళి నేను అందులో చూపించా, దాన్ని టచ్ చేసి ఆ బేస్ని టచ్ చేయటం, ఆ జలం, ఆ జిల్లుమంటూ, అది జిల్లుమంటే చల్లదనం కాదు, మంట అది వేడి, అది ముట్టుకుని రావటం నా జన్మకి చాలా తక్కువ మంది అంత పైకి ఎవరు వెళ్ళనీరు. వీడు కూడా చాలేదు బాబు, విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు. అంటే ఇప్పుడు కైలాస మానస సరోవరం ఇక్కడ ఉంటే మనం ప్రదక్షిణ చేసేది అవుటర్లో ఒక 2.5-3 కిలోమీటర్ల పైనే. అసలు చాలా దూరం అయిపోయింది. కైలాస పర్వతం బయటే చేస్తాం, టచ్ కూడా చేయలేము, కుదరదు అసలు. టచ్ చేస్తే మనం వెనక్కి తిరిగి రాలేము. అలాగ ఎక్కిన వాళ్ళు మిలారేప కొంతవరకు ఎక్కడని అంటారు, అది అంతకంటే ఏమీ లేదు. ప్రదక్షిణ అంటే మామూలు గుళ్ళోలాగా గోడ పట్టుకుంటూ చుట్టూ చక్క ముట్టుకుంటూ అది కాదు. దానికి ఎన్నో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు, ఒక్కో చోట 50-60 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు కూడా చెప్పలేనంత దూరంలోంచి మనం మధ్యలో అతి దగ్గరగా ఉన్నటువంటి డేరా పుక్క ఒక్కటే, అంతకంటే దగ్గరగా ఉన్న ఇది లేదు. ఎక్కడికి నువ్వు పైకి వెళ్ళలేవు. అందుకే నేను లక్కీగా నేను వెళ్ళగలిగాను. స్వామీజీ కూడా చక్కగా ఆ అనుభవం కూడా పొందారు, టచ్ చేసి రాగలగటం. అక్కడ ఒక్కచోటే వీలు, కానీ అందరూ తెగించలేరు. అంటే అంతవరకు వెళ్ళి తిరిగి రాలేరా? ఇంకా అది ఇంకా కష్టం, మోక్షం. ఆ గుహలోకి కనుక వెళితే తిరిగి రాలేరు. ఒకవేళ పర్వతం దగ్గరికి వెడితే మనం ట్రెక్కింగ్ అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటే తిరిగి రాగలం. కానీ మనం పూర్తిగా ఎంతవరకు ఎక్కగలం, ఎంతవరకు ఇది చేయగలం అనేటటువంటిది మాత్రం ఆ మహాత్ముల ఆ దైవశక్తి మీద ఆధారపడి ఉంటుంది తప్ప అక్కడ మానవ శక్తి పని చేయదు. మనకి శంభాల కైలాస పర్వతం కిందే ఉంది అంటారు, అది ఎంతవరకు నిజం? దీని గురించి చాలా వాళ్ళ అనుభవాలు ఇంకోటను చాలా ఉన్నాయి. ఏముందో అది ఇంత చెప్పాక మొదట్లోనే మిస్టరీ, అక్కడ పూర్తిగా మిస్టరీ కైలాసం అంటే. సో ఎన్ని ఉన్నాయంటే ఎవరు ఎన్ని చెప్పినా అన్నీ ఉంటాయి. ఇంకా అలా తీసుకోవాల్సింది. ఎవరేం చెప్పినా అన్నీ ఉంటాయి. ఏమున్నాయంటే ఎన్నో ఉన్నాయి, అందులో ఇదొకటి అనుకోవాల్సిందే. అలాంటి మిస్టిక్ ప్లేస్ అది. చాలామంది అంటుంటారు అదృశ్య యోగులు కైలాస పరిక్రమణలో మనకి కనిపిస్తూ ఉంటారు, ఈ ఘనాధిపతులు కనిపిస్తూ ఉంటారు, లేకపోతే పరమశివుడే ఒక సన్యాస రూపంలో దర్శిస్తూ ఉంటారు. పరమశివుని యొక్క దర్శనం పొందుతామండి ఖచ్చితంగా. ఎందుకంటే రెండో రోజు మీకు గుర్తుందా స్వామి, రెండో రోజు మనం వెళుతున్నప్పుడు శివస్థలంలో నేను శవాసనంలో నా శరీరాన్ని శివునికి సమర్పించాను. శివునికి సమర్పించి నేను శవాసనంలో ఉండి పూర్తిగా ఈ దేహాన్ని నువ్వే తీసేసుకో అని చెప్పి నేను అలా ఉండేటప్పటికీ మీకు అద్భుతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి రూపాలు దర్శనం అవుతాయి. అప్పుడు ఒకే ఒక్క ఆలోచన వస్తుంది, శివస్థలం అంటే శివుని యొక్క ప్రదేశం. దాన్ని మన భాషలో చెప్పాలంటే శ్మశానం. మన విషయ వాసనలను దహిస్తే అదే శ్మశానం, అదే శివస్థలం. ఆ శివస్థలంలో నాకు అప్పుడు ఒకే ఒక ఆలోచన వచ్చింది, నిజంగా ఈ శరీరాన్ని వదిలే శక్తి ఉంటే దాన్ని ఇక్కడ నేను వదిలేయాలి అనేటటువంటి ఇదిలో నేను ఆ సమాధిలోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే శివుని దర్శనం అయ్యింది. ఆయన రా అని చెయ్యి పట్టుకున్నట్టు అయింది. అదే సమయంలో అది ఆ చెయ్యి పట్టుకుని లాగినట్టు అనిపిస్తే కళ్ళు తెరిచి చూశాను. చూస్తే వేదానంద బాబా, స్వామీజీ సమయం లేదు వెళ్ళాలి, లేగండి అని ఈయన నన్ను లేపారు. ఆ అనుభవం అలా కలిగింది. అప్పుడు నేను నా శరీరాన్ని అక్కడ వదిలినట్టు భావన చేసి ఆ శరీరం మీద ఉండే బట్టల్ని కొన్నిటిని అక్కడ వదిలేసి
బ్యాగ్లో తెచ్చుకున్న బట్టలను అక్కడ వదిలేసి నాకు పునర్జన్మను ప్రసాదించావు తండ్రి అనుకుని అప్పుడు బయలుదేరి ముందుకు వెళ్ళాను. అవును, యమద్వారం దగ్గర కూడా దాటంగానే బట్టలు వదిలేస్తారంట. అక్కడే వదలరు. అక్కడ కొంచెం కొంతమంది ఏం చేస్తారంటే రక్తబొట్టు, కొంతమంది ఇలా పొడుచుకుని కొంచెం రక్తబొట్టు అక్కడ వదిలేసి ముందుకు వెళ్తారు చిన్న ఇదిగా. తప్పితే అక్కడికి అది ఈ శివస్థలంలో స్వామి చెప్పిన స్థలంలో పూర్తిగా మరణాన్ని ఆహ్వానించటం, పూర్తిగా మనం మరణాన్ని ఆహ్వానిస్తే మట్టుకు నీకు శివదర్శనం పునర్జన్మ కొత్త భావం వచ్చేస్తుంది. నేను అక్కడ వీరి బట్టలు అందరికీ చెప్పాను, ముందే చెప్పుకున్నాను, ఎందుకంటే ఐడియా ఉంది కనుక ఏదో ఒకటి అక్కడ వదిలివేయండి మీకు ఇష్టమైంది. కొంతమంది జుట్టు కట్ చేస్తారు, ఏదో కట్ చేసుకుని అక్కడ పెడతారు. నేను నా టోపీ తీసి అక్కడ ఒక రాయికి చక్కగా అలంకరించి అక్కడే నేను శవాసనంలో ఉండి సమర్పణ భావం చేసుకున్నాను. రీసెంట్గా మన 18లో వెళ్ళినప్పుడు అనుభవం అక్కడే అంతా ఇది సేమ్ ఇలాగే మేము ఎప్పుడు వెళ్ళిన అంతే. కాబట్టి శవాసనకు వెళ్ళి నేను చనిపోయాను అయిపోయింది హాయిగా సమర్పణ అనుకున్నాను. ఆ టైంలో నాకు చక్కగా చెవిలో వినిపించింది, నీ కోసం ఒక వస్తువు నుంచాను, అది తీసుకుని వెళ్ళు అనేది వినిపించింది. నా పక్కనే ఉన్నాడు రాజు అనే ఒక అతను ఉన్నాడు. సరే ఇది అంతా లేచాక ఇది ఇలా వినిపించింది, నాన్న ఏం జరిగింది నీకు, ఏదో చూడు నాకు ఏదో అనిపిస్తుందంటే ఇంకా వెతకటం మొదలుపెట్టాం. అక్కడ నిజంగా లిటరల్గా ఒక దండం నేను తెచ్చుకున్నాను, అది మన దగ్గర ఉంది. అది ఒక దండం, చెక్క దండం ఇలా పెట్టుకుంటారు కదా, అది అక్కడ ఉంది. అది మామూలు వాళ్ళు ఎవరు వదులుతారు. సో అది కూడా తెచ్చుకున్నాం. అది 18లో నాకు జరిగిన 2018లో అదొక మంచి అనుభవం. ఆ వస్తువు ప్రసాదం తీసుకురావటం ఒక్కొక్కసారి ఒక అనుభవం. సో అక్కడికి వెళ్తుంటే అసలు ఆ శివస్థలే ముఖ్యమైనది ఏమిటంటే శివుని కైలాసాన్ని బాహ్యంలో దర్శించటం ఒక ఎత్తు పరిక్రమలో, అంతర్ముఖంగా శివుణ్ణే దర్శించవచ్చు, శివుడితో నువ్వు ఏకమైపోవచ్చు. అక్కడ దొరుకుతుంది ఆ కైలాస మానసరోవర యాత్రకి పూర్ణ ఫలం ఎక్కడంటే స్వామి చెప్పినట్టు శివస్థల దగ్గరే. శివస్థలి రెండో రోజు వస్తుందండి, రెండో రోజు పరిక్రమలో డోల్మాలకు బిఫోర్ వస్తుంది. అప్పుడు ఏంటంటే స్వామి మనకి లాస్ట్ వరకు కూడా రెండో రోజు, అంటే ఇది రెండో రోజు కింద అయింది కనుక వీళ్ళు ఈ బ్యాచ్ లో 3 రోజులు రెండో రోజు అది ఇప్పుడు 3 రోజులు చేస్తారు. అది 3 రోజులు చేశారు. అందుకే రెండో రోజు కింద రెండో రోజు 18 చేశారా? అబ్బాయి అలా ఉండదు. ఇప్పుడు ఈ మొదటిది 18 అయిపోయిన తర్వాత మిగతాది అంతా ఒకసారి కొట్టేసాం. మొదటి స్పాట్కి 18 అయిపోతాయి, 18, 17 అవుతుంది అంతే, 17 అనుకుంటా. మిగతాదంతా ఆ ట్రిప్లో చాలా విచిత్రమే. మరి అదొక యోగం, అటే స్ట్రెచ్ మొత్తం పరిక్రమ పూర్తి చేసుకోవటం 2 రోజులు. అయితే చిత్రంగా ఏంటంటే రాక్షస్థాల వరకు మళ్ళీ జీపులు వస్తాయి, రాక్షస్థాల దగ్గర నుంచి జీపులు తీసుకెళ్తాయి. దానివల్ల ఒక 10 కిలోమీటర్లు మనకు కలుస్తుంది. అప్పుడు ఇక్కడ 10 కిలోమీటర్లు, అక్కడ అటు దార్చన్ నుంచి వరకు ఉన్నటువంటి ఆది కలుస్తాయి మనకి. దాన్ని ఇందులో తీసేయచ్చు. 54 కిలోమీటర్లలో ఇది ఒక 10, అదొక 10, 20 పోయింది. ఫస్ట్ రోజు 17 తగ్గింది, 37 పోతే మిగిలింది దాదాపులో 20 కిలోమీటర్ల దాకా ఇంచుమించు ఆ రోజు చేయవలసి అవుతుంది. చాలా కష్టం అది, ఎందుకంటే శివస్థల దాటగానే మీకు డోల్మా పాస్ వస్తుంది. అది అక్కడ ఆక్సిజన్, అది ఇక్కడ కంటే ఎత్తు. అక్కడ శాస్త్రిజీ మీకు ఎంత అద్భుతం అంటే అక్కడ ఒక పెద్ద శిల ఉంటుంది, తారాదేవి స్వరూపంగా భావిస్తారు దాన్ని. దాని శరీరం ఇలా ముట్టుకుంటే తల్లి శరీరాన్ని స్పర్శ చేసిన అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా ఆ శిలలో అనేకమైనటువంటి రంధ్రాలు ఉంటాయి. మన వేలిని ఆ రంధ్రంలో ఇలా పెట్టి ఇలా మన శరీరంలో ఎక్కడ తాకించినా 2 నిమిషాల వరకు వైబ్రేషన్స్ అలా మనలోకి ప్రవహిస్తూనే ఉంటాయి. అలాంటి ప్రదేశంలో మనం అన్ని రోజులు గడిపామంటే మనం ఏ స్థితికి పెడతాం? నాకు డోల్మాల పైకి వెళ్ళిన వెంటనే కదా ఎంత అద్భుతం అంటే అద్భుతం స్వామి. ఇంకా అక్కడి నుంచి దాటి వెళ్ళగానే మళ్ళీ 500 అడుగులు కిందకి దిగితే అక్కడ నీకు గౌరీకుండ ఉంటుంది. ఈ గౌరీకుండులో పార్వతీ పరమేశ్వరుడు అనుష్ఠానాలు చేసుకోవడం, పార్వతీ స్నానం చేసి అక్కడ ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ అక్కడ జరుగుతాయి. అది
1800 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఏకైక ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక చిన్న సరోవరం ఇదే, అంత ఎత్తులో ఉన్నది. అంతేకాకుండా అది ఆకుపచ్చ రంగు, ముదురు నీళ్ళ రంగులో ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో 30 అడుగుల లోతు ఉంటే అది కేంద్రంలో 80 అడుగుల లోతు ఉంటుంది కుండం. ఈ యాత్ర చెయ్యాలంటే స్వామి మీరు పూర్తిగా దాని గురించినటువంటి విషయాలన్నింటినీ సేకరించుకుని వెళ్ళాలి, దాని మూలం వరకు వెళ్ళాలి. దాని మూలం వరకు వెళ్ళినప్పుడు మీకు ఆ కలిగేటటువంటి అనుభూతులు చాలా దివ్యంగా ఉంటాయి. అంతేకాకుండా అక్కడ మీకు అనుష్ఠానాన్ని అనుసరిస్తున్న దత్తాత్రేయ స్వామి దర్శనం ఖచ్చితంగా అవుతుంది. అది నాకు జరిగింది అదే కదా, నాకు అక్కడే దర్శనం అయింది. అక్కడ ఏమవుతుందంటే గడ్డ కట్టి ఉన్నటువంటి కేంద్ర స్థానంలో ధ్యానంలో ఉన్నటువంటి దత్తుని యొక్క దర్శనం అక్షరాలా కనిపిస్తుంది. చిరునవ్వులు ఒలికిస్తూ ఆయన మళ్ళీ ఈ పరబ్రహ్మము యొక్క స్థితిని దశల వారీగా మనకి దర్శింపచేస్తూ అదృశ్యం అవుతారు ధ్యానంలోన ఎదురుగానే. అందుకే అది దేవలోయ అని చెప్పేది, దేవతా లోకం అని చెప్పేది. అన్ని యాత్రల కన్నా ఈ యాత్రకు అంత ప్రాధాన్యత. అందుకే ప్రాచీన ఋషులందరూ ఈ యాత్రను చేసింది కూడా అందుకే. కానీ ఈ మధ్యకాలంలో మూలాల్ని వదిలేసి వేద సంస్కృతిని మర్చిపోయిన వారు, వేద అనుష్ఠానాన్ని మర్చిపోయిన వాళ్ళు విహారయాత్రలుగా మార్చేయడంతో ఈ దైవత్వంతో దూరంగా వెళ్ళిపోతుంది. మనం తీసుకునే వాళ్ళు యోగ్యత గల వాళ్ళు ఉన్నప్పుడే అది మనకి అందించబడుతుంది, లేనప్పుడు అది తొలగిపోతుంది. మనం అనుకుంటాం కదా, స్వయంభూ మన్వంతరంలో శృతి ఎలా వినిపించింది? అది అప్పుడు ఏం పుట్టలేదు, అది ఎప్పుడూ ఉంది. యోగ్యత గలవాడు, దాన్ని తీసుకోగలవాడు ఎదురుగా మనువు రూపంలోనూ, ప్రజాపతుల రూపంలోనూ, సప్తర్షుల రూపంలోనూ, ఈ సనక సనందాదుల వంటి వాళ్ళు మానసపుత్రుల రూపంలోనూ ఉన్న కారణంగా వాళ్ళకి అది అందింది. అంతే అంతే. ఇప్పుడు ఆ యోగ్యత ఉన్నవాడికి అది అందుతుంది. అక్కడ ఏదో ఇది ఒక ఏదో ప్రచార రూపంలో చేసే వాళ్ళకి ఇది ఎలాగ అందుతుంది? అనుష్ఠాన రూపంలో ఆ పరమాత్మ వరకు మనం వెళ్ళగలగాలి. నేను ఇందాక చెప్పాను, వేదం అర్థం కావాలంటే మనం వేదాత్మగా మారాలని. అంటే గౌరీకుండం అంత ఉంది, అంత విశిష్టత ఉంది. ఆ రెండో రోజు పరిక్రమలో శివస్థలలో ఎంత గొప్ప విశిష్టత ఉందో, డోల్మా పాస్లో శాక్తానికి ఇది ప్రధానం, శైవానికి అది ప్రధానం. అంటే ఒక పక్క తారాదేవి, ఒక పక్కేమో గౌరీకుండు, ఒక పక్కేమో ఇది శివస్థలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మిలారేపది ఏదో ఒక సాధనా స్థలం ఒకటి ఉంది, అక్కడ టిబెటన్స్కి అది ప్రాధాన్యం. మనం అక్కడ ఆగే ఓపిక కూడా మనకు ఉండదు, ఎందుకంటే అప్పటికే మనకి టైం అయిపోతూ ఉంటుంది. ఈ పవిత్ర ప్రదేశాల్లో కొంత సమయం గడిపిన తర్వాత ఇంకా బాహ్య స్పృహ ఉండదు. ఈ బాహ్యంలో ఉండేటటువంటి ఈ మూర్తుల్ని చూడాలని, ఈ మందిరాలను చూడాలని కోరిక ఉండదు. మందిరాలు కూడా ఉంటాయి అక్కడ మధ్య మధ్యలో. అంటే ఇవే గొంప అంటారు, మఠం. అంటే అది 2 రకాలు అక్కడ. ఒకటి ఈ మిలారేప వంటి మహాయోగులు, కొంతమంది పేర్లు కూడా తెలియవు, ఎవరైనా సరే అక్కడ ఆగుతారు. వాళ్ళు ఆగిన స్థలాన్ని ఏం చేశారంటే టిబెటియన్స్ మఠంగా మార్చుకున్నారు, గొంప అని. సో అక్కడ వాళ్ళు మూర్తులు పెడతారు. వాళ్ళ ఈ మిలారేప మూర్తులు ఉంటాయి, పద్మశాంభవి ఆ విగ్రహం ఉంటుంది. ఇలాంటి మూర్తులు వాళ్ళు సింబాలిక్గా పెట్టుకుని అక్కడ వాళ్ళు కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొంతమంది ఉపాసన అలా ఉండిపోతారు టిబెటియన్స్ చక్కగా ఉండిపోతారు. అంతేకాకుండా మనం కూడా ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత అలసిపోయి ఉంటాం కదా, ఒక రాత్రి అక్కడ సమయం మళ్ళీ వీడు సమయం విశ్రాంతి తీసుకుని ఆహారం తీసుకుని అప్పుడు బయలుదేరుతాం. అందుకని ఎక్కడో రోడ్డు మీద పక్కన ఎక్కడో ఏదో టెంట్లు వేసుకుని ఆపేవారు ఒకప్పుడు. సో ఈ గోంపాలు తయారయ్యాక వీళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు అక్కడికి నైట్ హాల్ట్ అక్కడ పెడితే ఆ స్థలాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, విశ్రాంతి దొరుకుతుంది అనేది తర్వాత ఏర్పడ్డాయి. అందుకే 2 రాత్రులు ఉంటాయి అక్కడ ఆ 3 రోజుల పరిక్రమ.
అది కష్టమైనది అయితే తర్వాత కాలంలో అది 3 రోజులు చేశారు. మేము వెళ్ళినప్పుడు అయితే 2 రోజులే పరిక్రమ ఉండేది. అందుకని చాలా కష్టంగా ఉండేది ఆ పరిక్రమ. అందుకని ఒక ప్రదక్షిణ చేసి వచ్చారు ఒక ట్రిప్లో, మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ ట్రిప్ చేయాలంటే మళ్ళీ కుదరదు. ఎలా కుదురుతుంది? కుదరదు. వీడి 10 రోజులకి మనం వీసా తీసుకుని వచ్చాం, మరి ఇంకో 3 రోజులు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ అదొక టైం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఇస్తారు స్వామి. ఎందుకు ఇస్తారంటే స్వామీజీ మీకు గుర్తుందా, నైలాం వెళ్ళినప్పుడు మనం ఒకేసారి ఎత్తుకు రావడం వల్ల వాళ్ళకి మనలో చాలా మందికి ఒక 6 మంది వాంతులు, ఫీవరు వచ్చి వాళ్ళు స్పృహ తప్పిపడే పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళ కోసం ఒక రోజు అక్కడ ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో మనం అక్కడికి వెళ్ళాం స్వామి, మిలారేప తపోభూమి ఏదో ఉంటే ఆ సమయంలో దారి బయలుదేరిన తర్వాత ఆగాము. యాక్చువల్గా బయలుదేరిన 8 కిలోమీటర్స్ వచ్చాక అక్కడ మిలారేప, అది చాలా గొప్ప స్థానం. అది ఇక్కడ ఉన్నవి చిన్నవి కానీ అది చాలా మొత్తం హిమాలయ భూమిలో ఆయన 6 చోట్ల ఆగారని చెప్తారు. అదొక స్థానం. అక్కడ బయలుదేరిన తర్వాత అక్కడ ఆపుకున్నాం. అది అందరూ ఆపరు, ట్రెక్కింగ్ వాళ్ళు కూడా అందరూ ఒప్పుకోరు. ఇక్కడ మాకు ట్రైల్ వాక్ వేసి ఒక కొండపైకి తీసుకెళ్తాడు వాకింగ్ ప్రాక్టీస్ కోసం. అదొకటి మాకు ఆ నేలంలో అప్పుడు జరిగింది. ట్రైల్ వాక్ ఎందుకు? మన బాడీ హైట్కి వెళుతున్నాం కదా, అందరికీ సెట్ కాదు. అలా అని వీడు నీరసం వచ్చిందని పడుకున్న వాడిని బయటికి తీసుకురాకపోతే వీడు ఇంకా డెడ్ బాడీలో తయారైపోతాడు. అందుకని అక్కడ వాక్ చేయించటం, ప్రకృతిలో ఒకసారి అక్కడున్న ప్రకృతితోటి మనం ట్యూన్ అవ్వాలి కదా. అక్కడ ఒకరోజు పెడతారు కంపల్సరీ. మన లెవెల్స్ అన్నీ తెలుస్తాయి, ఏ మందులు వాడాలి, ఏం చేయాలి, వీడికి సైకలాజికల్గా ఏమవుతుంది, అన్నీ అక్కడ మనకు సెట్ అయిపోతాయి. ఆ తర్వాత నుంచి మళ్ళీ వాడు హాయిగా ఉంటుంది. మనం నేపాల్ నుంచి మైత్రి వారి దాటి టిబెట్లో ప్రవేశిస్తాం స్వామి. అక్కడి నుంచి ప్రతిరోజు రోజుకి మనం ఎత్తుకు పెడుతుంటాం. 150 అడుగులు ఎత్తుకి మొదటి రోజు వెళ్ళామంటే తర్వాత మళ్ళీ 150 లేదా 200 అడుగులు. నైలాం దగ్గర మాత్రం ఒకేసారి చాలా ఎత్తుకెళ్తాం. ఒకేసారి ఎప్పుడైతే ఆ ఎత్తుకి వెళ్ళామో దానికి ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటూ ఉంటాయి. అక్కడేమో ఇటువంటివి జరుగుతుంటాయి. అందుకోసం 2 రోజులు ఎక్స్ట్రా ఇస్తారు. అలాగ మాకు అక్కడ ఒక రోజు వేస్ట్ అయింది. మరొక రోజు మనం ఏం చేసామంటే ఇక్కడ కాఠ్మండు నుంచి ఏదో మనోకామన దగ్గరికి వెళ్ళొచ్చాం. మరొక రోజు మిగిలితే ఆ రకంగా అడ్జస్ట్ చేసుకోవడానికి 2 రోజులు ఉంటుంది. కానీ మరి వీళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి కదా మనం. అంటే మామూలు బై వాక్ వెళ్ళిన వాళ్ళకి ఈ పాస్ ఏమి ఉండదు. అంటే బై వాక్ ఎవరు వెళ్ళరు, ఎవరిని వెళ్ళనీరు. ఎవరు వెళ్ళనిస్తారు? రహస్యంగానే వెళ్ళాలి. చాలా గుట్టుగా తెగించి వాడు పట్టుకుంటే వాడు ఏం చేసినా సిద్ధం అన్నట్టుగా వెళ్ళాము. అంటే చైనా వాళ్ళు పట్టుకుంటారు ప్రతి చోట వాళ్ళు ఉంటారు కదా. తాక్లాకోట అని ఉంది, తాక్లాకోటలోకి ఎంటర్ అవ్వకుండా వెళ్ళలేరు. ఇటు వెళ్తే నీకు మొదట్లోనే నీకు కాఠ్మండు నుంచి వెళ్తే నీకు కాఠ్మండులోనే స్టార్ట్ అవుతుంది చెక్ పోస్టులు. మనం అటు వెళ్తే ఓంకార పర్వతం దాటాక లిపు పాస్ అని ఉంటుంది, అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక తాక్లాకోట వస్తుంది. అటు నుంచి వెళ్తే ఉల్టాగా, అప్పుడు మనం ఇటు ఇంకో రకంగా వెళ్తాం, అది ఉల్టా అటు నుంచి వస్తాం, రాక్షస స్థలం నుంచి వస్తాం. ఆ రూట్ అది. ఎక్కడికక్కడ వాళ్ళ చెక్ పోస్టులు ఉంటాయి నాన్న. ప్రతిదీ అసలు పైన తిరుగుతూ ఉంటారు వాళ్ళు, హెలికాప్టర్లో చూసుకుంటూ ఉంటారు. ఆ టిబెట్ ఏరియా చాలా 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 చైనా వాళ్ళది. అక్కడ 3 రకాల మిలిటరీ ఉంటుంది స్వామి. భారత్ మిలిటరీ ఉంటుంది, చైనా మిలిటరీ ఉంటుంది, నేపాల్ మిలిటరీ ఉంటుంది. మనం ఈ లోపలికి ఇటు ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళిన నేపాల్ని టిబెట్ని దాటి మళ్ళీ భారత్ తగులుతుంది. అక్కడి నుంచి మనం చోటా కైలాస్ పెడతాం. కరెక్ట్. చోటా కైలాస్ అంటే అది వేరు, అదొక తీర్థస్థలం. పంచకైలాసంలో అదొకటి. ఇప్పుడు ప్రత్యేక సబ్జెక్ట్ అది. ఉత్తరాఖండ్లో 3 కైలాసాలు చెప్పుకుంటాను అన్న. ప్రథమ కైలాసమో హైడకన్ బాబా ఆశ్రమం పైన ఉందని చెప్పుకుంటాం. హైడకన్ బాబా ఆశ్రమంకి వెళ్తే మనం నడిచి పైకి ఎక్కుతాం, అది ప్రథమ కైలాసం అని చెప్తారు. సో చోటా కైలాస్ అనేదేమో మనం దార్చులా వెళ్ళి బోర్డర్కి వెళ్ళి ఈ ఉత్తరాఖండ్ బోర్డర్ నుంచి మళ్ళీ టిబెట్లోకి ఎంటర్ అవుతాం. అది అక్కడి నుంచి వెళ్తే చోటా కైలాస్, పార్వతీ సరోవరం అని చోటా కైలాస్ అని ఉంది. ఓం పర్వత దగ్గర నుంచి వచ్చి మనం లిపు పాస్ క్రాస్ అవ్వగలిగితే, అంటే అవన్నీ పాసులు ఉండాలి. ఇండియా
భారతదేశం తరపున కైలాసానికి వెళ్ళేవాళ్ళు ఆ ట్రిప్లోనే అటే వెళ్తారు, ఆ రూటే వాళ్ళు అటే తీసుకెళ్తారు గుర్రాల మీద. ఇప్పుడు చోటా కైలాస్ వెళ్ళేవారు, శ్రీ కైలాష్ మానసరోవరం వెళ్ళేవారు, అక్కడ వరకు అది ఈ ఇద్దరు కలిసే పెడతారు. అంటే ఇటు ఇదేమో ఇలా చోటా కైలాస్ వెళ్ళేవాళ్ళు ఇలా లెఫ్ట్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంది. అదే క్రమంలో బాబాజీ లాంటి వారు కొద్దిమంది మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే అక్కడ మహాత్ముల ద్వారా ఏర్పాటు చేసిన ఒక గైడ్ని తీసుకుని ఎవరో అవధూత మహాత్ములు మనకు కూడా ఉండాలి. నేను రెండోసారి వెళ్ళినప్పుడు ఈ హనుమాన్ గుహ మహాత్ములు నన్ను అలా పంపించారు. అక్కడ మనం ఏం చేస్తామంటే దార్చులాలో చోటా కైలాస్ వెళుతున్నట్టుగా మనం పాస్ రాయించుకోవాలి. అదే మనం చేసేది. అది మనం ఏం చేస్తామంటే ప్లేడర్ ద్వారా అక్కడ పెరిగేటటువంటి వనమూలికలకు కానీ వీటికి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించమని మనకు ఇది ఇవ్వాలి. వనమూలికలకి వాటికి అవన్నీ అవి ఉంటాయి. మరి చాలా మంది మారు వేషాల్లో వెళ్ళి అవి తీసుకు వెళ్ళిపోతూ ఉంటారు. నీకు ఎంత దారుణం అంటే అక్కడ మనకు తెలియకుండా మనం వేసుకున్న దుస్తుల్లో వాళ్ళు తీసిన ఫోటోలు మన దాటిల్లో దాచేస్తారు వాళ్ళు. అక్కడ కొద్దిమంది ఉంటారు ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ ఫోటోలు తీస్తారు. తీసి వాళ్ళ దగ్గర ఉంచుకోరు. మన దగ్గర శరీరం మీద 4-5 రకాల దుస్తులు వేసుకుంటాం. లోపల ఇన్నర్స్ వేసుకుంటాం, దాని తర్వాత స్వెటర్స్ వేసుకుంటాం, దాని తర్వాత ఏదో వేసుకుంటాం, ఇవన్నీ వేసుకుంటాం. మనకి ఈ బాహ్య విషయాలు ఏముండవు కదా. వాళ్ళు తీసిన ఫోటోలు ఏం చేస్తారంటే ఆ చిప్పు మన దుస్తుల్లో ఎక్కడో దాచేస్తారు. అది కనుక మనం ఆ మిలిటరీకి వాటితో దొరికామా వెంటనే కాల్చిపారేస్తారు మనల్ని. లేదు మామూలుగా చూస్తారు అనుకో మనల్ని పట్టించుకోరు. మీకు చైనా మిలిటరీ కానీ భారత మిలిటరీ కానీ ఈ నేపాల్ మిలిటరీ కానీ ఎవ్వరూ కూడాను ఈ మహాత్ములు, ఎందుకంటే చైనా విపరీతంగాను ఈ వీసా యొక్క ఇది పెంచింది. ఇంత ధనం పెట్టుకుని వీళ్ళు వెళ్ళలేరనే ఉద్దేశంతో, కానీ వాళ్ళకి తెలుసు ఎవరి ద్వారా ఈ గైడ్ని ఏర్పాటు చేస్తే ఇవన్నీ తెలుసు వాళ్ళకి చైనా వాళ్ళకి కూడా మనం అంటే చాలా ఇష్టం. మనని ఇండియన్ లామా అంటారు. మనల్ని లామా అంటే గురువు వాళ్ళ ఇదిలోను. మనం అంటే చాలా గౌరవం వాళ్ళకి. ఇక్కడ మనం ఈ దేశాల గురించి మాట్లాడుకున్నట్టు ఆ సరిహద్దుల్లో ఈ భావాలు ఉండవు. అక్కడ అలాగే వెళ్ళాను నేను ఒకసారి. ఆ రకంగా వెళ్ళినప్పుడు నేను ఇదే మార్గంలో వెళ్ళాను. వాళ్ళు ఏమీ లేదు, కానీ వాళ్ళు చెప్తారు. అయితే మనకి ఎవరు సహాయపడతారంటే నేపాల్ నుంచి భారత్ నుంచి గుర్రాల మీద కంచరగాడిదల మీద సరుకులు వేసుకుని ఈ టిబెట్ ప్రాంతానికి వెళ్ళే వ్యాపారులు ఉంటారు. వీళ్ళు మనకు సహాయపడతారు. లిపుపా ఈ మనకి తక్కలాకోటకు దగ్గరగా స్వామి వీళ్ళది ప్రత్యేకంగాను ఒక ఏంటిది తండా లాంటిది ఉంటుంది. ఈ గుంపులు ఉండే ఇది ఉంటుంది కదా, కొన్ని గుడిసెలు వేసుకుని ఉంటారు కదా, అలాంటిది ఉంటుంది. వాళ్ళు మనకు సహాయపడతారు. సహాయపడమే కాకుండా రాత్రి ఉండడానికి అక్కడ చెక్కలతో కట్టినటువంటి ఇదిలో ఆ లోపల ఉన్నటువంటి బయటేమో వీళ్ళ ఆ సరుకులన్నీ ఉంటాయి, లోపల ఉండేటటువంటి ఏదో ఇంత అట్టపెట్టె మనం పడుకోవడానికి చోటు ఉంటుంది అంతే. ఒక అట్టపెట్టెలో పడుకుంటే అలాగో ఉండాలి, అలా సర్దుకోవాలి. ఆ రకంగా బాబాజీ ఇలాంటి వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతారు. ఇంకా ఏమి చూడక్కర్లేదు. వాళ్ళు పట్టుకున్న మిలిటరీ వచ్చినా మనల్ని ఏమి అందు. 3 సార్లు వెళ్ళాను నేను. రెండోసారి మనకి అక్కడ మిలిటరీ ఏమి అందండి వీళ్ళు. కానీ మన దగ్గర ఏదన్నా దేశ రక్షణకు సంబంధించినటువంటిది ఏదన్నా ఉందా, మన దగ్గర ఏ విధమైనటువంటి ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉంచనివ్వరు. వాళ్ళు మనం తీసుకెళ్లే గైడే తీసేస్తాడు. ఎందుకంటే తర్వాత ఏమన్నా వస్తే ప్రాబ్లం అవుతుందని ఈ గైడ్ తీసుకుంటారండి. మనకి ఇక్కడ నారాయణాశ్రమం ఉంది కదా స్వామి, నారాయణాశ్రమం దగ్గర ఓ మహాత్ముడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళని ఇస్తాడు. ఈ విషయం మన వీళ్ళకి కూడా తెలుసు, మిలిటరీ వాళ్ళకి తెలుస్తుంది. కానీ వీళ్ళు బాగా పరీక్ష చేసి మనకి మహాత్ములు మన ఎవరైతే పంపారో వాళ్ళ మీద నమ్మకంతో మన పంపిస్తారు. 3 కన్నా ఎక్కువ వెళ్ళడానికి వెళ్ళలేదు. మనం ఎప్పుడైతే ఈ గైడ్ నేతృత్వంలో మనం బయలుదేరామో మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సంబంధమైన ఏ వస్తువుని మన దగ్గర ఉంచనివ్వరు.
తర్వాత ఇబ్బందులు వస్తాయని. అది వాళ్ళు తీసేసుకుంటారు, మళ్ళీ మనం తిరిగి వచ్చాక మనకి ఇస్తారు. ఇక కొద్దిమంది ఈ సరిహద్దుల్లో వీక్ పాయింట్స్ ఉన్న చోట ఫోటోలు తీసి ఆ ఫోటో చిప్ని మన శరీరంలో ధరించేటటువంటి ఈ దుస్తుల్లో ఎక్కడో పెట్టేస్తారు వాళ్ళు. మన ఏదో పలకరించినట్టు మన పక్కకు వస్తారు, మనకు తెలియకుండా అవి పెట్టేస్తారు. అవి మనం సేఫ్ ఫేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు తెలియకుండానే తీసేసుకుంటారు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందని ఈ మహాత్ములు, ఈ గైడు మనకి హెచ్చరిస్తారు. ఆ రకంగా నేను వెళ్ళినప్పుడు నాకు టిబెట్ రహస్యమయ యోగా ఔర్ తంత్ర మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక మహాత్ముడు, ఒక అవధూత మహాత్ముడు సహాయంతో మేము ముగ్గురము వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మేము తీర్థపురిని కూడా దర్శించాం. ఆ కాలంలో మనం వెళ్ళేసరికి స్వామి తీర్థపురికి మార్గాలు లేవు. నేను ఈ మధ్య ఎప్పుడో చూశాను, ఏదో ఒక ఇదిలో తీర్థపురికి కూడా రోడ్డు వేశారని ఈ మధ్య చూశాను నేను. ఎందుకంటే మనకి ఒలింపిక్స్ జరిగినప్పుడు, చైనాలో ఒలింపిక్స్ జరిగినప్పుడే చాలా వరకు మార్గాలు వేశారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో అయితే ఈ 2020 ఈ మధ్యకాలంలో అయితే చాలా డెవలప్ చేశారు. ఆ తీర్థపురి వెళ్ళినప్పుడే ఒక గుహలో ఒకసారి మీరు అన్నారు, మీరు ఆ గుహలకు వెళ్ళినప్పుడే అక్కడున్న రహస్యాలు మనకు తెలుస్తాయి, ఎలాగన్నా మీరు ప్రయత్నం చేయాలన్నారు. అలాగే హనుమాన్ గుహ మహాత్ముల సహకారంతో ఒక అవధూతని నాకు లక్కీగా ఏంటంటే ఈయన ఈ రీసెర్చ్ చేస్తున్నటువంటి ఈ స్వామి కూడా బెంగాలీ స్వామి తగిలారు. వీళ్ళ సహకారంతో వీళ్ళకి ఏమవుతుందంటే కొంచెం అందరితోటి పరిచయాలు ఉంటాయి. అందుకని చెప్పేసేసి ఆటోమేటిక్గాను మనం అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది. ఆ తీర్థపురిలో వెళ్ళినప్పుడే ఇక్కడ మనకి టిబెట్ గురించిన కొన్ని వీడియోలు చేశాం కదా, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళినప్పుడే మనకు తెలిసింది. ఈ రకంగా ఇవన్నీ చూసుకుని మనం అక్కడి నుంచి తిన్నగా రావడం జరిగింది. బాబాజీ మేము వెళ్ళినప్పుడైతే ఇవన్నీ చూసుకుని ఇక్కడి నుంచి కైలాస మానసరోవర యాత్ర అంతా పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కాఠ్మండూలో పశుపతినాథుని యొక్క యాత్ర అద్భుతంగా జరిగినందుకు కృతజ్ఞతగా ఆయనకి ప్రత్యేక హోమాలు అవి చేసుకున్నాం స్వామి. మనం ఆ హోమాలు అవి చేసుకుని ఆ రోజు ఉండి తర్వాత ఒకరోజు ఖాళీ ఉంటే ఎవరెస్ట్ శిఖరానికి సంబంధించినటువంటి 12 పీక్స్ అన్నీ కూడా ఎవరెస్ట్ అన్నీ కూడా అది ఫ్లైట్లో తీసుకెళ్ళి ఫ్లైట్లో చూస్తే చిన్న ఫ్లైట్లు ఉంటాయి, ఇటొక కుర్చీ ఇటొక కుర్చీ, ఇటొక కిటికీ ఇటొక కిటికీ, మొత్తం అన్నీ కనిపిస్తాయి. 21 పీక్స్ చూపిస్తారు అన్నమాట పైనుంచి, టాప్ నుంచి ఆల్ ఈవెన్ కైలాసం మొత్తం పైనుంచే మొత్తం అన్ని వాటి పైనుంచి చూపిస్తాడు. ఎవరెస్ట్ దగ్గర మాత్రం ప్రత్యేకంగా అక్కడ ముందు తీసుకెళ్ళి చూపించేవాడు స్వామి ప్రతి ఒక్కళ్ళని, అవన్నీ చూపిస్తారు. ఫినిషింగ్ అక్కడ ఇవన్నీ జాగ్రత్తగా చూసి జరుగుతుంది. ఇదంతా ఎన్ని రోజులు పడుతుంది స్వామి? యాక్చువల్గా అయితే 14 రోజులు ప్యాకేజ్ అన్న అది. 14 రోజుల్లో వాళ్ళు ఒక 2-3 రోజులు ఎక్స్ట్రాయే పెడతారు. ఇప్పుడైతే 12కో 10కో వచ్చేస్తుంది. ఇప్పుడు రూటు డిస్టెన్స్ తగ్గిపోతుంది, రోడ్లు బాగా వేశారు, ఈజీ అయిపోయింది. అప్పుడు మేము వెళ్ళినప్పుడు మట్టి రోడ్లు దుమ్ము ఎగురుతూ ఉండేది. ఒకసారి స్వామీజీ మనం ఒక నీరు పొంగుతూ వెళ్తున్న దాంట్లో మనం ఎలాగెళ్ళామంటే అండి, గ్లాస్ అన్నీ వేశారు స్వామి, అందులో మహా స్పీడ్గా వెళితే అది అవతలకి వెళ్ళగలిగాం, స్లోగా వెళితే కొట్టే. ఈలోగా ఈ పైన మనం కొంత దూరం వెళ్ళేసరికి నీటిలో మునిగిపోతాం, ఈ జీప్ కూడా నీటిలో మునిగిపోతుంది. ఈ మొత్తం అన్నీ కవర్ చేస్తాడు గ్లాసులతోటి. బయటికి వెళ్ళిన తర్వాతే మళ్ళీ మనకి ప్రపంచం కనిపిస్తుంది. అలాంటి ప్రదేశాల్లోంచి మెల్లిమెల్లిగా తగ్గించారు. ఇప్పుడు 10 రోజులు, అందుకని అప్పుడు ఎక్కువ రోజులు ఉండేది మనకి. అప్పుడు ఎక్కువ రోజులు ఇచ్చాడు స్వామి, చాలా ఎక్కువ రోజులు ఇచ్చాడు. మొత్తం మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్కి రావడానికి ఇక్కడి నుంచి కూడా ఫ్లైటే, హైదరాబాద్ టు కాఠ్మండ్, కాఠ్మండ్ టు హైదరాబాదు 23 డేస్. అప్పుడు ఈ మధ్యకాలంలో తగ్గినాయి ఇవన్నీ బాగా. 14 నుంచి 10కి వచ్చేసింది. 10-11 రోజుల్లో అయిపోతుంది, ఇంకా తగ్గుతుంది అంటున్నారు ఇప్పుడు.
లేటెస్ట్. అప్పుడు ఇంకా మేము వెళ్ళేటప్పుడు కూడా సత్సంగాలు చేసుకుంటూ కొన్ని మా విషయాలను చర్చించుకుంటూ చక్కగా ఇది చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఫైనల్గా మీ అనుభవాలు ఆల్రెడీ పరిక్రమణ గురించి చాలా చెప్పారు. మధ్యలో ఇంకేమైనా విషయాలు ఉంటే అవి చెప్పండి, అంతటితో క్లోజ్ చేద్దాం. ఇకపోతే కైలాస యాత్ర ఇందాక చెప్పుకున్నాం, ఇది జ్ఞాన వైరాగ్యాలు అవి అంత సులభంగా దొరికేవి కాదు. అంటే ఇక్కడ తనువు మనసు, శరీరాన్ని మనసుని మొత్తం శూన్యం చేసుకున్న వాళ్ళకే అక్కడ ఆ యాత్ర సిద్ధిస్తుంది, ఏదో ఒక ఉత్తమ స్థితి ఇస్తుంది అనేది మనం చెప్పుకోవాలి. అక్కడ శివుడు అంటే లైకారుడు, జీరో స్థితికి తీసుకువెళ్ళేవాడు శివుడు. జీరో స్థితికి వెళ్తే ఏముంటుందండి అంటే, ఎప్పుడైతే మనం జీరో స్థితికి వెళ్తామో రిఫ్రెష్ అవుతాం. అంటే నూతన జన్మ, ఈవెన్ శరీరంతో ఉన్నప్పుడు కూడా ఇదే శరీరంతో కొత్తదనాన్ని పొంది కొత్త జన్మని మళ్ళీ ఒకే జన్మలో 2 జన్మలు అనుభవించే ఆ స్థితిని ఇచ్చేది కేవలం శివుడు మాత్రమే అనేది నా అనుభవం. ఇకపోతే ఆ యాత్రలో అనుభవాలంటే ఎన్నో, ఎంత చక్కటి, అదే ఇందాక స్వామీజీ చెప్పినట్టు నా అదృష్టం మొదటిసారి ఒంటరిగా కాలినడకన, రెండోసారి ఇద్దరు వెళ్ళాం, మూడోసారి ఒక అతను గోవిందానంద వీళ్ళందరూ కలిసి 4 అయ్యాం. అక్కడ కలిశారు వాళ్ళు దార్చులాలో. మొదటిసారి ఒంటరిగా వెళ్ళినప్పుడు ఆలోచించండి, రూట్ తెలియదు, మన డబ్బులు పనిచేయవు, ఆహారం నా దగ్గర ఉన్నది అటుకులు పట్టుకెళ్ళాను, ఇలాగా కొంచెం పట్టుకెళ్ళా. అది మేధాంతపురి గారి స్వామీజీ డైరెక్షన్లో. ఎంతకాలం వస్తాయి అవి? కొంచెం తినటం, బరువు మొయ్యలేను, నాకు బరువు అలవాటు లేదు కాబట్టి ప్రతి క్షణం ఒక మంచి అనుభవమే అయింది. కాబట్టి వీటిలో కొంచెం ముఖ్యమైన ప్రముఖంగా ఉన్నవి చెప్పుకోవాలి అంటే, అక్కడ గాయత్రి మాత ఒక ఇంటర్వ్యూ చేసావు మొన్న చక్కగా, ఉమెన్స్ డే రోజు. సో ఆ తల్లితో నాకు గత 20 ఏళ్ళ నుంచి పరిచయం నాకు ఆవిడతోటి. ఒక సమయంలో వెళ్ళొచ్చిన తర్వాత మూడోసారి అనుకుంటా వెళ్ళొచ్చిన తర్వాత, అమ్మ మళ్ళీ వెళ్తున్నాం, మేము వెళ్తున్నారంటే మళ్ళీ గ్రూప్ వెళ్తున్నానమ్మా నేను అన్నా. అయితే మరి ఏమిమ్మంటారు అదే, వాళ్ళు వస్తున్నారు. అప్పుడు ఓ పని చేయండి, మీరు వచ్చేప్పుడు మామిడికాయ పచ్చడి పట్టండి. అక్కడ ఏమవుతుందంటే మొదటి అనుభవంలో నోరు ఎండిపోతుంది, కారం తగిలితేనే లాలాజలం పుట్టి కొంచెం ఊపిరి, ఒక శ్వాసాది ఊపిరి దొరుకుతుంది లోపల నుంచి. సో కారం తినాలి అక్కడ ఖచ్చితంగా. ఆ చలికి కారం తగిలితే ఎంత చాలు, ప్రాణం లేచి వచ్చేస్తుంది. ఆవిడతోటి చక్కగా మీరు వచ్చేప్పుడు మాగాయ పచ్చడి ఏదైనా పట్టుకురండి తల్లి అంటే, మనం ఎక్కడ కలుస్తాం, వాళ్ళేమో టూరిస్టులు వాళ్ళు ఏజెంట్ ద్వారా వస్తున్నారు, నేను నడిచి వెళ్తున్నాం. ఎక్కడ కలుస్తాం స్వామి అంటే, కలుస్తామమ్మా నీ చేత్తో నేను అందుకుంటాను అన్న. యమద్వారం దాటిన తర్వాత అక్కడ ఆ మధ్యలో దేవతాలోయ దగ్గరికి వెళ్ళేప్పటికల్లా వీళ్ళు ఎదురొస్తున్నారు, బ్యాచ్ వస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ దర్శనం అంటే ఏమైందంటే, అక్కడ బాగా మంచు పడిపోయి ముందుకు వెళ్ళలేకపోయారు. అదొక మిరాకిల్. అది ఒక రకంగా వాళ్ళు ఇంకా చాలా అనుకున్నారు. చాలామంది మొదటి రోజు చేసేసి వచ్చేస్తారు చాలామంది, కొంతమంది తెగించి 3వ రోజు కూడా వెళ్ళేవాళ్ళు కొంతమందే ఉంటారు. వీళ్ళు వెనక్కి వస్తూ అక్కడ ఇద్దరం కలిసాం. స్వామీజీ అంటే స్వామీజీ, అమ్మ నా మామిడికాయ పచ్చడి అన్నాను, తీసా పొట్లం పట్టుకొచ్చి ఇచ్చింది, గుర్తు పెట్టుకు తెచ్చాను. ఎలా ఉంటాయి చూడు అనుకోవచ్చు, కానీ అంటే అదొక రకమైన అది పచ్చడి అనుభవం అనుకోది సరేగా. ఇకపోతే దార్చోలాలో నేను మొదటిసారి వెళ్ళినప్పుడు దార్చోలాలో ఒక హఠయోగి కలిశారు. హఠయోగితో సంబంధం, హనుమంతుడి గుడిలో కూర్చుని ఏముందో బ్యాగు, నేను అక్కడ కూర్చోవటం, వాళ్ళు చెక్క ముక్కలు అమ్ముతారు, కొనుక్కుని నిప్పు చేసుకోవటం. అక్కడ ఆ గుడిలో గిన్నెలు అవి ఇస్తారు వాళ్ళు యాత్రికులకి, సాధువులకి. ఆ గిన్నెలు తీసుకుని మనం ఏదో ఉడకబెట్టుకోవడం, తినడం, చేసుకోవడం. అక్కడ ఒక హఠయోగితో పరిచయం అయితే వాళ్ళ శిష్యుడు వచ్చి నన్ను తీసుకెళ్ళాడు ఆయన దగ్గరికి. అప్పుడు ఈ దార్చూలాలో అటు నేపాల్ దార్చూలా, ఇటు మన ఇండియా దార్చూలా గట్టమ్మట కాళీ నది అక్కడ పారుతూ ఉంటుంది, ఆ చోటా కైలాసం నుంచి వస్తూ ఉంటుంది. అతను తీసుకెళ్తే అక్కడ చిన్న మహత్యం, నాకు మొదటిలోనే మంచి మహత్యం దొరికింది. ఆయన అది మాట్లాడడంతా అయిపోయిన తర్వాత అక్కడ చేపలు ఉన్నాయి, ఆ చేపలు కడుక్కురా అని చెప్పి ఆ శిష్యుడు చెప్పాడు. కడుక్కురమంటే వాడు గొడ్డలో వేసుకుని పట్టుకెళ్ళాడు, కడిగారు. ఇంకా రావట్లేదు వాడు, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకుని తీసుకురా అన్నాడు. వాడు నాకు ఇచ్చాడు. అక్కడికి వెళ్తే వాడు నాకు ఇచ్చి, నువ్వు పట్టుకెళ్ళి స్వామి బాబా అడుగుతుంది, పైన అలా పట్టుకుని మెదలకుండా తెచ్చాను. తెచ్చేటప్పుడు అందులో వెయ్యి అన్నాడు ఈయన. అంతవరకు చేపలు నేను ముట్టుకోవాలి అంత దగ్గరగా, ఫస్ట్ టైం. ఇదేమిటిది, ఏం చేయాలని సరే వేస్తుంటే నా కర్మ కొద్దిగా ఒకటి కింద పడింది. ఆ గిన్నెలో పడాల్సిన అన్నీ ఒకటి కింద పడింది, తీసి అందులో వేయాలి. తీసి ఇంకా ముట్టుకున్నా, దాన్ని తీసి అందులో వేసా. ఇంతలో వీడు వచ్చాడు, అది మూత పెట్టి అది వేడి చేశాడు. పాట పాడు అంటే ఇతనేమో సంస్కృతంలో చక్కగా ఏదో అనర్గళంగా చదువుతున్నాడు ఈ శిష్యుడు. ఆయనకు హాయిగా అలా కూర్చుని వింటున్నాడు. కొంతసేపటికి ఇది ఏమైంది, ఇది ప్రాసెస్లో ఉడుకుతున్నాయి కదా లోపల, అయిపోయింది, తిందాం ముగ్గురం అన్నాడు ఆయన. తిను మిల్కే ఖాయంగా అంటే నేనేం తిన్నాను, అసలు చూడటమే భయం వేసింది. సో ఇంకేమవుపోతుంది అనేది ఇంకా అక్కడి నుంచి లోపల నుంచి అలారం కొడుతుంది, ఏం చేద్దాం.
తిందామంటున్నాడు ఈయన. ముగ్గురికి ఆకులు పట్టుకొచ్చాడు, ఇంత ఆకులు పట్టుకొచ్చి ముగ్గురికి పెట్టాడు అక్కడ చిన్నవి పెట్టి ఇంక తిందాం చలో ఖాయంగా అని అన్నాడు. సరే ఇంకా వాడు దాన్ని చూడాలంటే భయం. ఇక్కడ మనకి అవధూతలతో మనకు సాంగత్యం ఉంది కనుక అక్కడ నో అనడానికి లేదు. ఏది ఉంటే దాన్ని యథాతథంగా తీసుకోవాలి. సో ఇంకా కళ్ళు మూసుకుని వాళ్ళందరూ పెట్టాడన్నాక అలా కళ్ళు మూసుకుని తీసుకుని ఏదో ఎంత ఉందో అది చూశాను మొదట్లో చిన్నవి, ఏదో చేసి లోపల తోసేయాలి దాన్ని. వస్తే మళ్ళీ అదే వస్తుంది బయటికి, తర్వాత చూసుకుందాం. ఇంకా ప్రిపేర్ అయిపోతున్నా. మహాత్ముల దగ్గర ఎప్పుడూ కూడా వ్యతిరేకించకుండా ఇంకా సిద్ధపడితేనే ఏదో అనుభవం జరుగుతుంది అనేది మనకు తెలుసు కనుక సాయి ఇదిలో కూడా. కాబట్టి నేను చూసి ఇంకా ఏదో తిందామని చూడకుండా అలా తీసుకుని తిందాం అనుకుంటే అక్కడ అప్పుడు ఏమి ఇదవట్లా. చూస్తే కర్రపెండ్ల దుంపలు మొక్కల్లా ఉన్నాయి అన్ని ముగ్గురికి. అదే మన పొడుగు కర్రపెండ్లను కోసి మొక్కలు చేస్తారు, ఆ ముక్కలు పెట్టినట్టున్నాయి. చూస్తే దుంపలు ఇదేంటిది, మరి చేపలు వేసాం కదా, చేపలు ఏమయ్యాయి? జీవితంలో అద్భుతమైన లీల మహత్యం. నేను ఎప్పుడు నా జీవితంలో దేవుడి గురించి వెతకల. మహాత్ములు వాళ్ళ లీలలు భౌతిక శరీరంతో, ఎందుకంటే భగవంతుడే దైవ మానుష రూపేణ. సో అదే నా అన్వేషణ ఈ రోజుకి కూడా. సో ఆ స్థితిలోనే నేను నా ద్వారా కూడా ఈ కార్యాలు ఎలా జరుగుతూ వస్తున్నాయి. అక్కడ మొదటి లీల చూశాను నేను. ఆ దుంపతిన కన్నీళ్ళు వచ్చాయి. సాయి మన సద్గురువులు ఎప్పుడు దగా పడినేరు, మనకి ఇష్టం లేని ఆచారాల్లోకి వెళ్ళనీరు. అది అక్కడ నాకు బాగా ప్రూవ్ అయింది. సో అది అలా అయిపోతే మళ్ళీ నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ మనం ఈ దాటి ఒక చోటకు వచ్చేప్పటికల్లా పొడుగ్గా ఒకటే దారి, చెట్లు గుబుర్లుగా ఉంది అక్కడ. అది ఆ గుబురులో నడుస్తున్నా. అక్కడ మంచి చలేస్తుంది నాకు. మనకి ఇక్కడేమో చలేస్తే చక్కగా బజ్జీలు గిజ్జీలు వెతుక్కుండా పకోడీలు వేడి ఎక్కడ దొరుకుతాయి, బండ్లు గిండ్లు. అక్కడ ఆ కోరిక వచ్చింది నాకు. పకోడీ లాంటి తింటే బాగుండు, మంచి వేడి టీ తాగితే బాగుండు, మనం అక్కడ భలే తాగేవాళ్ళం అని ఒక మనసు ఒక కోరిక సృష్టించేసింది. ఆ కోరిక వచ్చేటప్పటికల్లా మళ్ళీ నవ్వుకున్నా. ఇదేమిటి ఇక్కడికి వచ్చినా బజ్జీలు గొడవేనా, మళ్ళీ సరేలే, మరి జిహ్వ ఎక్కడ పోతుంది అది తీసుకొస్తుందిగా మనసు. సో మళ్ళీ నవ్వుకున్నాను, అయిపోయింది. కొంతసేపు అయిన తర్వాత వెనక నుంచి ఎవరో నడుస్తున్నట్టు అడుగులు చప్పుడు, మెల్లిగా చప్పుడు వస్తుంది, చిన్నగా ఏదో అవుతుంది. అలకిస్తుంటే వెనకాల నుంచి వస్తుంది, వెనక చూస్తున్నా ఎవరు కనిపించట్లా. ఇంకా మళ్ళీ ముందుకు వెళ్తుంటే ఇంకొంచెం మళ్ళీ వస్తుంది, సౌండ్ దగ్గర అవుతుంది. చూస్తే వెనక నుంచి కాదు, ముందు నుంచి వస్తున్న వ్యక్తి యొక్క చప్పుడు వెనకాల రిఫ్లెక్ట్ అయింది. నాకు ఇదే అయింది అనమాట, ఎక్కువ అయింది. సో ఆ శబ్దాలు వింటూ అతను చూస్తున్నట్టు కనిపించాడు. అప్పుడు ఓహో వస్తున్నారు ఎవరని. చూడు నాన్న, ఎంత హిమాలయ భూమిలో ఒక ముఖ్యంగా ఈ కైలాస యాత్ర స్థలంలో ఏది తలుచుకుంటే అది అయిపోతుంది అంటారు. ఏది కోరితే అది అయిపోతుంది. చాలా ప్రమాదం కోరుకోవటంలో. సరైనవి కోరుకోకపోతే డేంజరే. మాయతో పెట్టుకుని మాయగా మనం దుఃఖాన్ని మనం ధారణ చేసామా, దుఃఖపూరితమే. సో అక్కడ అతను దగ్గరకు వచ్చి నాకు పుణుకులు లాంటివి, బజ్జీలేదో అనుకున్నాను కానీ పుణుకులు లాంటివి చక్కగా పిండి పదార్థం చేసిన చక్కగా ఇచ్చాడు. పైగా చిన్న బరెండి, ఇంత మరచింబంటమే అటువంటి దాంట్లో టీ పట్టుకొచ్చాడు. అసలు ఎలా సాధ్యం ఆ భూమిలో ఆ ప్రాంతంలో? దట్ ఈస్ సెకండ్ బిగ్గెస్ట్ మిరాకిల్ నా జీవితంలో. చక్కగా అప్పుడు అడిగాను, మీరు ఎవరు పంపారంటే మా గురువుగారు చెప్పారు, ఈ లోపల ఉంటారన్నాడు. నేను వస్తాను చూస్తానంటే ఆయన దిగంబరగా ఉంటారని చెప్పాడు. ఆయన దర్శనం ఎవరు అందరినీ కలవరు, నన్ను పంపించారు, మీకు ఇవ్వమన్నారు అన్నాడు. అంటే అదొకటి అద్భుతంగా. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి నాకు కోరిక కాదు, ఏం కాదు, శరణాగతి. ఎలా ఉంచితే అలాగా, ఏది దొరికితే అదే. అసలు చాలా కఠినంగా అటుకులు తింటూ అటుకులు పట్టుకెళ్ళావు. అవే కాసిన 59 రోజులు, రానుపోను 59 రోజులు పట్టింది నాకు. అది ఇండివిజువల్గా వెళ్ళాం కాబట్టి. కానీ ఎవరు ఎవరు అన్ని రోజులకి ఒప్పుకోరు ఎవరు. అలాగ అంతే తెగించి వెళ్ళాం ఆ రూట్లో. ఆయన చెప్పినట్టు ఎన్నో పరీక్షలు బోర్డర్లు అక్కడ ఉన్నాయి. సీతాపూలు అని వస్తుంది అక్కడ. మనం అంతవరకు ఏం చేస్తాం, వారు చెప్పారు ఎస్డిఎం దగ్గరికి వెళ్ళి చోటా కైలాస కానీ రాయించేసుకుని మెదలకుండా సీతాపూల దగ్గర ఏం చేస్తామంటే చెక్క వంతెనకి దాటిపోయి అక్కడ వీళ్ళు అడుగుతారు ఏదో ఊరికే అని చెప్పి, మిలిటరీ వాళ్ళు అక్కడ ఉంటారు, ఏదో చెప్పి అవతలకి వెళ్తున్నాం ఊరికే అని చెప్పి మేము ఇలాగా చోటా కైలాసం అని చెప్తాం. కాగితం చూపించాలి, అది రాసుకుంటారు, ఎక్కడికక్కడ నోట్ చేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత గబగబా కిందకి దిగి సీతాపూలు దాటి నేపాల్లోకి ఎంటర్ అయ్యాం. కాళీ నది దాటి అవతలకి. ఇంకా అక్కడి నుంచి అది నేపాల్ ఇది స్టార్ట్ అయిపోతుంది. నేపాల్ భూమిలో కైలాసానికి. ఫస్ట్ టైం బాగానే వెళ్ళాను. ఒక్కడు వెళ్ళినప్పుడు అక్కడ చిన్న హోటల్ ఉంది, అతను చక్కగా కూర్చోబెట్టాడు, మాకు అది తినిపించాడు, బాగా చేశాడు, హోటల్లో ఉన్నాం. సెకండ్ టైం వెళ్ళేటప్పటికల్లా హోటల్ వాళ్ళని వీళ్ళు లేపేసి మావోయిస్టులు, కుర్రాళ్ళు, చిన్న కుర్రాళ్ళు, చాలా ఇబ్బందులు, అది విపరీతం. వాళ్ళు అసలు అయితే ఆడపిల్లలు, మగపిల్లలు, కుర్రాళ్ళు, టీనేజ్ కుర్రాళ్ళు, వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు. నన్ను ఇద్దరం వెళ్ళాం సెకండ్ టైం. అక్కడికి ఇద్దరం వెళ్ళేటప్పటికల్లా అతను రైల్వేలో పనిచేస్తాడు అన్నమాట, మెట్టుగూడలో. అతను నేను
అక్కడ వాళ్ళు మమ్మల్ని వచ్చేసారంటే ఎదురు వచ్చేసారు, మేము వెళ్ళగానే. సరే ఎక్కడి నుంచి వచ్చారు, రెండు అని తీసుకెళ్లారు, ఆ పైన రూమ్లు ఇచ్చారు, ఇక్కడ కూర్చోండి అన్నారు. కూర్చోండి అంటే ఏం చేయాలి, అక్కడ కూర్చున్నాం. మరి ఎప్పుడు పంపుతారంటే మా వాడు వస్తాడు, మా లీడరు రాత్రి 12ంటికి వచ్చాడు. వాడు కుర్రాడే వచ్చేదిగా. వీళ్ళందరూ కూర్చొని అతను మా దగ్గర కూర్చొని అది ఇది అన్నీ అడిగాడు, చెప్పుకుంటూ వెళ్ళాం. మీరు ఈ కాగితం అవి ఏమి చూపించలేదండి, మేము సాధువులుగా వచ్చాను. కాగితం ఉంది SDMది, అది తెలిస్తే వాళ్ళు అసలు మొత్తం చింపేశారంటే మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళలేము. సో వెళ్ళకుండా మా దగ్గర ఏం లేవన్నా వాడు చెక్ చేసుకున్నారు, అవి ఇవి చెక్ చేసుకున్నారు. ఇవేం దీని జోలికి రాలా. అంటే వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఇలాంటి తుపాకులు ఉన్నాయి, వీళ్ళు ఏమైనా ఈ మిలిటరీ వాళ్ళ తరపున వాళ్ళు వస్తున్నారా సాధు వేషంలో, అబ్బో ఎవరికి వాళ్ళకి అనుమానం, మిలిటరీ వాళ్ళకి ఇంకో అనుమానం, వాళ్ళకి వీళ్ళ మీద అనుమానం. మొత్తానికి అక్కడ రాత్రంతా ఉంచి పొద్దున్నే 7ంటికి వదిలేవాడు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. సో అలాంటి పరిస్థితి, అదొక సంఘర్షణ. అక్కడ వాడు వచ్చి సరదాగా వేసేసి మాకు ఇద్దరు కొత్త వాళ్ళని మేము చంపాము పలానా వాళ్ళని చెప్పి వాళ్ళు న్యూస్ చెప్పుకున్నా ఆశ్చర్యపోకల్లా. ఒక మినిస్టర్ వచ్చాడు చంపేసి ఇగో డెడ్ బాడీలని ఏదైనా చేస్తారు వాళ్ళు. సో అవన్నీ దాటుకుంటూ అదొక అలాంటి మిరాకిల్. ఇంకా జుగుల్పు గొంప అని ఇందాక చెప్పుకున్న మిలారేప గుహ ఉందని 2వ రోజు పరిక్రమలో వస్తుంది. జుతుల్పు గొంప అక్కడ నాకు వచ్చేటప్పటికల్లా విపరీతమైన ఆకలి. ఎక్కడ ఉండాలి? ఈ మిలారేప గుహకి ఏం చేశారంటే ఎవరు లేరు, మొత్తం అన్ని గొలుసులు కట్టేశారు, అక్కడ బంద్ చేసేసారు, వెళ్ళిపోయినట్టున్నారు అందరూ. వచ్చిన వాళ్ళు టిబెటియన్స్ పర్టికులర్ టైంలోనే ఉంటారట వాళ్ళు, ఇంక ఎక్కడ ఉండాలో తెలియదు. అక్కడ లక్కీగా ఏంటంటే రాయికి మధ్య గుహల్లా ఉంటాయి, ఆ దారిలో వెళ్తుంటేనే. మేము ఇందాక చెప్పుకున్నాం అష్టపాత్ అని, అలాగే ఇక్కడ చిన్న గుహలు, ఒక మనిషి కూర్చోవచ్చు అలా. వర్షం వచ్చినా ఈ గేదెలు వాళ్ళు తీసుకొస్తారు, ఈ గొర్రెల వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి అందులో దూరి ఉంటారట. సో అలాంటిది ఉంటుంటే చూశాను. ఒకటేమో ఇదిగా ఉంది చంద్రవందరగా. రెండో చోట చూస్తే బ్రెడ్ నిప్పు వెలుగుతూ ఉంది, బ్రెడ్ ఉంది అక్కడ, 2 గిన్నెలు ఏవో ఉన్నాయి. అప్పుడు అనుకున్నా ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు, అయితే వెలుగుతుందంటే మనిషి ఉండాలి, అంటించారు. సరే ఇంకా అక్కడ ఇంక బాగుంది, కొంచెం స్థలం బాగానే ఉంది, వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చున్నాను. సరే ఇంక చూసా ఎవరు రావట్లేదు, ఎంతకీ రాలేదు ఆయన. ఈ వీళ్ళెవడైనా వస్తారేమో అని గొర్రెల వాళ్ళు ఎవరు రాలేదు. నాకు ఆకలి ఇస్తుంది కాబట్టి 2 బ్రెడ్ ముక్కలు తీసేసి తినేసాను శుభ్రంగా. తినేసి కూర్చున్నా. సాయంత్రం అయింది, రాత్రి అయింది, ఎవరు రాలే. మర్నాడు పొద్దున్న 7ంటి దాకా వేరే మనిషి రాలేదు. నేను ఈ వేడికి చక్కగా నాకు ఉపయోగపడింది కర్రలు వేసుకుంటుంటే వెచ్చదనం, ఈ బ్రెడ్ మొత్తం తిని పడేసాం. ఇంకా తర్వాత చూసుకుందాం, వాడు వచ్చి కొడతాడు తంతాడు, వాడు చూసుకుందాం. సో ఈ రకంగా అక్కడ ఒక చిన్న గుహలా ఉన్న ప్రాంతంలో ఎవరు పెట్టారు బ్రెడ్, ఎవరు అక్కడ నిప్పు వెలిగించి వెళ్ళారు, ఎలా ఆపాదించుకోవాలి? సో అసలు ఆహారానికి ఎక్కడ లోపం రానియడు అనేది. మీకు ఎక్కడన్నా సరే మన ఆకలితో ఉండేసరికి ఏదో సమాధానం మనకి అది వచ్చేస్తుంది. అక్కడ నాకు అది ఎవరికన్నా అనుభవం అండి. తర్వాత ఏ క్రూర జంతువు నుండి కానీ ఏ విధమైనటువంటి ఇది అవ్వదు. మనలో ఉన్నటువంటి కొన్ని విచ్చలవిడితనం, విశృంఖల ఆలోచనల వల్లే ఏదైనా ప్రమాదం రావాలి తప్ప ప్రశాంతతగా ఉండి ఆ ఆధ్యాత్మిక వైపు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. వారు చెప్పినట్టు అక్కడ కుక్కలు ఉంటాయి నాన్న, ఆ ప్రయాణంలో నడిచెళ్తున్నప్పుడు మనిషి ముఖంలా ఉంటుంది, నల్లటి కుక్కలు ఇంత ఎత్తు ఉంటాయి, నల్లగా మనిషి ముఖంలాగా ఉంటాయి. అవి ఒక్కసారి 10-12 వచ్చేస్తాయి మనకి ఏకాంత ప్రదేశంలో నడిచెళ్తుంటే. 10-12 వచ్చేస్తాయి, మధ్యాహ్నం సాయంత్రం టైంలో అవి వచ్చేస్తాయి. నాకు అలాగ ఒక సిచ్యువేషన్లో వచ్చేటప్పటికల్లా ఏం చేయాలి? ఒకసారి కుక్కలు, మాకు స్వామీజీ చెప్పారు, కుక్కలు వచ్చినప్పుడు మీరు రియాక్ట్ కాకండి, భయపడకండి. ఇందాక వారు చెప్పారే ప్రశాంత మనసుతో అవి మన వాటి ఆరోపణలో భగవంతుడు వచ్చాడు అనే భావనలో ఉండి అక్కడ ఆయన ఒకటే చెప్పాడు, కూర్చుంటుపోండి అక్కడ, బ్యాగ్ తీసుకుని కూర్చుని అలా హాయిగా ఉండండి, అవి చూస్తాయి, వాటి పని అవి చేసుకుంటే వెళ్ళిపోతాయి, ఏదో చేస్తాయి. నాకు అక్కడ ఏమైంది, అలా వచ్చేటప్పటికల్లా కొంచెం ముందు వణుకొచ్చేసింది. చాలా ఎంత జ్ఞానం ఉన్నా సిచ్యువేషనల్గా అసలు స్థితి బయటకు వస్తుంది. మనం చాలా చదివేసాం, ఉత్తప్పుడు 10 మంది మధ్యన ఉన్నప్పుడు నేను ధీరుణ్ణి వీరుణ్ణి. అక్కడ ఎప్పుడైతే ఏకాంతమైందో నల్లటి కుక్కలు ఇటో రెండు గబగబా వచ్చేస్తున్నాయి అవన్నీ. అప్పుడు ఇంకా కొంచెం మొదలైంది మెల్లిగా, అక్కడ వర్కౌట్ అయింది క్రియాయోగం అను ఆత్మయోగం అను. సో అప్పుడు కూర్చుని ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నా, ఇంకా సరే చూద్దాం, ఫేస్ చేద్దాం, ఇంక వెనక్కి లేదు ముందు లేదు. అవి వచ్చాయి, చూసే ఆ దూరం నుంచి పడుకున్నాయి, అక్కడ పడుకునిపోయాయి అక్కడే. నేను అక్కడ ఇంక అయిపోయింది. నాకు స్లీపింగ్ బ్యాగ్, స్వామీజీ ఇచ్చిన స్లీపింగ్ బ్యాగ్ ఉంది, అది నేను పరుచుకుని నేను సెటిల్ అయిపోయాను. ఇంక ఈ పూట ఇక్కడే తెల్లబారిపోతుంది, వెళ్ళిపోయేవి. ఏవి రాత్రి నన్ను ఏమి చేయలేదు, నా దగ్గరికి రాలేదు. నేను ఇవి తీసుకున్నాను, ఏదో కాస్త కొట్టుకుని తిన్నాను, ఇలా చూసింది 1-2 నన్ను, మళ్ళీ అవి వాటి. అంటే ఈ చూడు, జంతువులు కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఆహారానికి కులం ఉండదు. ఏ జంతువు మనకి ఏదో రక్షకుల్లా ఉన్నాయి కానీ మనకేమి ప్రమాదం చేసేలా అనిపించలేదు.
సో దీనికి అంటే మనలో ఉన్న ఈ వికారాలు ఇవన్నీ విపరీత అరిషడ్ వర్గాలు కొంచెం ముదిరిపోతే భయం, బాధ, దుఃఖం, ఆకలి, ఇంకోటి సో అవన్నీ కూడా నాకు అక్కడ నేను జయించగలిగాను అన్న ఈ ఎనర్జీస్ తోటి. ఇలాగ చాలా అనుభవాలు జరిగాయి. సో చక్కగా చాలా సంతోషం. ఈరోజు మనం మా ఇద్దరి సాంగత్యం, మాది మంచి అనుబంధం మొదటి నుంచి. చెప్పారు కదా వారు, ఇద్దరం కైలాసం వెళ్ళటం. చూడండి, ఎవరో చెప్తారు మామూలు వాళ్ళు అయితే భార్యాభర్తలు అయితే నేను చెప్తూ ఉంటాను, భార్యాభర్తలు కలిసి రండి విడిగా వద్దంట. అలాగా ఒక అనుబంధం మాకు ఎన్ని జన్మల బంధం, ఏ గురువు సాంగత్యం, కానీ ఇద్దరం వెళ్ళి అనుభవాలు పొందొచ్చాం. అది మీ అందరితో ఇలా పంచుకోవటం అది విశేషం. ఇద్దరు మళ్ళీ హైదరాబాద్లో కలవటం, అదే ఇట్లా కలవటం, సడన్గా అనుకోని ఈ విషయాలన్నింటినీ చర్చించడం చాలా అద్భుతంగా ఉంది. చాలా కృతజ్ఞతలు స్వామీజీ. ఇద్దరికి చాలా కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా ఇది పండగ. అంటే కైలాస మానస సరోవరం వెళ్ళాలనుకున్న వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ.